సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో ఇప్పటి వరకు చాలా మందిని కూడా హిందువుల్ని మతం మారటం చూసాము. బట్ పుట్టినప్పటి నుంచే క్రిస్టియన్గా ఉండి దాదాపు 23 సంవత్సరాలు 26 సంవత్సరాల తర్వాత క్రిస్టియానిటీ నుంచి హిందువుగా మారినటువంటి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. నమస్తే ప్రవీణ్ గారు. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. అంటే ఇప్పుడు చాలా అరుదుగా ఉంటారు మీలాంటి వాళ్ళు. ఎక్కువగా హిందూ మతం నుంచే కన్వర్షన్స్ చూస్తుంటాం వేరే మతాల్లోకి. వేరే మతం వారు హిందువులుగా రావటం, అది కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందువల్ల? అసలు ఏంటి అంటే ఏదో ఒకటి గట్టిగా ఒకటి బీజం పడుతుంది. అంత ఈజీ కూడా కాదండి. అప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఉన్నారు, మధ్యలో వెళ్ళి మధ్యలో రావటం కూడా కాదు. చిన్నప్పటి నుంచి మీరు ఆ మతంలో ఉండి ఊహ తెలిసాక కంప్లీట్ గా ఎన్ని ఇయర్స్? 26 ఇయర్స్, 27 ఇయర్స్ వరకు నా మ్యారేజ్ అయ్యేంత వరకు క్రిస్టియన్ లోనే ఉన్నాను. నాది క్రిస్టియన్ మ్యారేజ్ అయింది కూడా. మ్యారేజ్ కూడా అదే. అవును మేడం. సో మీకు తెలిసిన రిలేటివ్స్ కానివ్వండి, బంధువులు కానివ్వండి, అంతా ఇదే మతంలో ఉండుంటారు. అంత ఈజీ కాదు బయటికి రావటం. మీకు ఎక్కడ గట్టిగా మీరు డిసైడ్ అయ్యారు బయటికి వచ్చేసేయాలి, ఇందులో ఉండకూడదు అనుకోవటానికి రీజన్ ఏంటి? అంటే మేడం, ఇది నేను చిన్నప్పుడే నాకు 10 ఇయర్స్ 12 ఇయర్స్ లేదా టీనేజ్లో ఉన్నప్పుడే నాకు కొంచెం డౌట్స్ వచ్చాయి. వాళ్ళు మన కోసం రక్తం కార్చాడు, రక్తం కాచిన నమ్ముకోవాలి, తర్వాత పాస్టర్లు చేసే వికృత చేస్తారు, నాకు దేవుడు కనిపించాడు, దేవుడు స్వస్థతలు చేశాడు అని చెప్పడం. దేవుడు కనిపించడం ఏంటి, దేవుడు కనిపించే మాట్లాడడం ఏంటి, అసలు నాకు కొంచెం అర్థం కాలేదు. మన యేసు పేరుకు దేవుడు యేసునే పూజించాలి, ఇతర దేవుళ్ళు రాళ్ళు విగ్రహాలు వాళ్ళు పూజిస్తే నరకానికి వెళ్తారు, అవి సైతాన్లు అని చెప్పడము. అన్ని మతాలు అందరూ ఉన్నటువంటి ఈ దేశంలో మన మతం గురించి చెప్పుకోకుండా ఇతర మతాల గురించి ద్వేషాన్ని నింపిస్తుంది అని చెప్పేసి నాకు అట్లా రైజ్ అవుతూనే ఉన్నాయి. నేను చిన్నప్పుడు కొంతమందితో నేను పంచుకున్నా కూడా, లేదు ప్రవీణ మనం తప్పుగా భావిస్తున్నాం, అంతే పాస్టర్ ఏ చెప్తే అదే కరెక్ట్ అనుకుంటూ నేనే తప్పుగా భావిస్తున్నామని అనుకున్నామని. మొట్టమొదటిసారిగా నాకు బాగా గుర్తుంది, ఇంటర్లో అనుకుంటాను. మా పాస్టర్ ఒకసారి ఏం చేశారంటే, మాకు దగ్గరలో పిన్ని వరుస అవుతుంది, ఆవిడ గర్భంతో ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను కడుపు మీద చేయబెట్టి నేను కడుపులో ఉన్నది ఆడపిల్ల మగపిల్ల నేను ముందే చెప్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఎవరు? పాస్టర్. అది మారుమూల గ్రామం, విలేజ్. నేను కడుపులో ఉన్నది ఆడపిల్ల మగపిల్ల నేను ముందే చెప్తాను చూడు అని చెప్పేసి నాకు దేవుడు కనిపిస్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు అని చెప్పి నాకు అప్పుడు ఫస్ట్ నేను పాస్టర్ని అక్కడే క్వశ్చన్ చేశాను. అంటే మనం ఏ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కూడా ముందు అక్కడ మెయిన్ హెడ్లైన్స్ ఉంటుందన్నమాట. కడుపులో ఉన్నది అడగడం కూడా నేరము, 3 సంవత్సరాలు జైలు శిక్ష, కడుపులో ఉన్నది ఇలా చెప్పకూడదు అని చెప్పేసి అవి స్ట్రిక్ట్ కండిషన్స్ ఉన్నాయి డాక్టర్లకు నర్సులకు కూడా. ఈవెన్ ఇది ఉండి కూడా పాస్టర్ గారే మీరు అలా మోసం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, మీకు అలా చెప్పడం ఏంటి అంటే, అప్పుడే మా అమ్మ నన్ను అక్కడ తిట్టింది. అరే పాస్టర్ని తిడతావా, పాస్టర్ని తిడితే దేవుడిని తిట్టినట్టే, పాస్టర్ జోలికి వస్తే అంటే ఇలాగా నాకు బాగా భయపెట్టి విషయాన్ని నేర్పొస్తారు. నాకు డౌట్ వచ్చి అసలు ఇదేందో కరెక్ట్ కాదనిపించి నాకు మెల్లమెల్లగా డౌట్స్ రైజ్ అవుతున్నాయి. చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు చర్చ్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోదామా అంటే పాస్టర్ ఏం చెప్తాడు అని చెప్పి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. మొత్తం వాడు చెప్పింది బలవంతంగా వచ్చి వినాల్సిందే. కానుకలు, దశంభాగాలు, కానుకల కోసం కొట్లాడుకోవటాలు ఇదంతా కరెక్ట్ కాదని చెప్పి నేను చర్చి మానేస్తాను అంతే. నేను నా చదువు నాది బీటెక్ వరకు కంప్లీట్ అయిపోయింది మేడం. నేను నా ఇంటర్ చదువుకోవడము, మాదంతా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ఎవరి మీద ఆధారపడకుండా నాకు నేనుగా బ్రతకాలని అనుకోవడంతో ఉద్యోగం తెచ్చుకోవాలని నేను ఎంసెట్ మీద స్టడీస్ మీద ఫోకస్ పెట్టడం. అట్లనే బీటెక్ చదువు ఇవన్నీ కూడా మిషనరీ స్కూల్స్ లైక్ వీళ్ళు ఉంటాయి కదా, క్రిస్టియనిటీ 10th క్లాస్ వరకు సెయింట్ జాన్స్ హై స్కూల్లో చదువుకున్నాను. క్రిస్టియానిటీ స్కూల్, సెయింట్ జాన్స్ హై స్కూల్. ఆ స్కూల్లో ఈ మతాల గురించి ఏం చెప్పలేదు. అంటే యేసు ప్రభు గురించి ప్రేయర్ చేసుకోవాలంటే అయితే నేను చదువుకున్న స్కూల్లో చెప్పలేదు. ఇప్పటికే మా సార్ వాళ్ళందరూ నాతో మాట్లాడుతూనే ఉంటారు, నాకు బాగా గుర్తుంది. అసలు నేను చదువుకున్న స్టడీస్లో ఎక్కడ కూడా చెప్పలేదు ఈ మతాలకు సంబంధించినవి. అయితే బీటెక్ కంప్లీట్ అయిపోయిన వరకు కూడా నేను ప్రసాదాలు తినేవని కాదు, హిందూ గుళ్ళకి వెళ్ళమని కాదు. నాకు అలా మైండ్లో పడిపోయింది, మనము క్రైస్తవులము, మనం ప్రసాదాలు తినకూడదు, అదే నా మైండ్లో పడిపోయి అలాగే నేను నమ్ముతూ ఉండేవాడిని. తర్వాత నాకు నా జీవితం కూడా ఎప్పుడు ఇలాంటి పోరాటం చేయాలి, ఎక్స్క్రిస్టియన్ ఛానల్ పెట్టాలని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. మంచిగా ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి, అవకాశం దొరికితే విదేశాలకు వెళ్ళి మంచిగా సెటిల్ అవ్వాలి, మంచిగా డబ్బులు సంపాదించుకుని నా ఫ్యామిలీని చూసుకోవాలని అనుకున్నామని. నాకు ఇప్పుడు మా పాస్టర్ ఏం చేశాడంటే, నేను చిన్నప్పటి నుంచే బైబిల్ నుంచి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తుంటే, నాకు కరోనా సమయంలో నాకు ఒక మ్యారేజ్ సెట్ అయింది, అంటే ఒక అమ్మాయితో. అది కూడా అరేంజ్డ్ మ్యారేజే. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకుంటే మా ఊరు దగ్గర ఒక పాస్టర్ వెళ్ళి, వాడు ప్రవీణ్ చర్చికి రాడు, అతని దేవుడు ఎందుకు భయభక్తి లేడు, అతను మీరు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే మీ కుటుంబం అయిపోతుందని చెప్పి రకరకాలుగా పెట్టి పెళ్లి సంబంధం చెడగొట్టిండు.
ఒక పాస్టర్ ఆ పెళ్లి సంబంధం చెడగొడితే చెడిపోయింది, రైట్, బాగానే ఉంది. మళ్ళీ మా అమ్మకు ఫోన్ చేసి అదే అమ్మాయితో పెళ్లి కావాలంటే నీకు యేసుప్రభు పాదాల మీద పడు, మీ అబ్బాయిని చెప్పి మళ్ళీ బ్లాక్మెయిలింగ్ చేయడం స్టార్ట్ చేసిండు. మా అమ్మ బాగా నేనంటే ఓ అమ్మాయి లేకపోతే ఇంకో అమ్మాయి లేకపోతే పెళ్ళి లేదనుకుంటా. అంతేగాని బాధపడడం గెలవటము నేను కూడా అక్కడ నాకు మొట్టమొదటిగా బీజం పడింది. పాస్టర్ మీద తిరుగుబాటు స్టార్ట్ చేశాను. కొన్ని రకాల గొడవలు అయితే అయినాయి. ఇది నా ఒక్కటి సమస్యగా నేను చూడలే. నేనంటే ఒక చదువుకున్నవాడిని, ఒక ధైర్యవంతుని, కాస్త వివేకం ఉన్నవాడిని. కానీ నా స్థానంలో వీక్ మైండ్ ఉంటే, బలహీనులు ఉంటే పరిస్థితి ఏంటి అని ఆలోచించాను. ఇప్పుడు పాస్టర్ చెప్పినట్టుగా అదే మొత్తం యావత్తు పాస్టర్ల మైండ్ సెట్ ఇలాగ ఉంటుంది. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, వీళ్ళందరినీ ఎదిరించడానికి ధైర్యం కావాలని చెప్పేసి నేను ఇందులోంచి బయటకు వచ్చాను. ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది నన్ను వ్యతిరేకించిన, ఇప్పుడిప్పుడు నా వీడియోస్, నా ఇంటర్వ్యూలు చూసి నా జనరేషన్ యూత్ పిల్లలందరూ కూడా కరెక్టే, ప్రవీణ్ అన్న చెప్పింది కరెక్టే, ఈ పాస్టర్లు ఇవాళ కాకపోయినా ఎప్పటికైనా డేంజరే, లేదా ప్రవీణ్ అన్న చెప్పినట్టు నిజంగా చర్చిలో ఇలాగే జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు రియలైజ్ అయ్యి నాకంటే కూడా ఇంకా కరుడు కట్టిన క్రైస్తవులు, భక్తిలో బాగా మునిగిపోయిన వాళ్ళు కూడా, మా అక్క లేడీస్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే బయటకు చాలామంది వస్తున్నారు. వచ్చి కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు. మా ఊరికి వెళ్ళినప్పుడు కూడా నన్ను మంచిగా పలకరిస్తూ ఉన్నారు అనమాట. ఇక్కడ వరకు మీ జర్నీ సాగింది. ఇప్పటి వరకు అసలు ఎంతమందిని మార్చారు, ఎంతమందిని అడ్డుకున్నారు మత మార్పిడి జరగకుండా? మార్చడం అంటే నేను చాలా గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి అవేర్నెస్ చేశాను. చాలా రిమోట్ ఏరియాస్లో కూడా అటవీ ప్రాంతంలో కూడా వెళ్ళాను. ఒకే చర్చికి వెళ్తున్నా 13 మందిని ఒకేసారి మేము గర్వాప్స్ చేసాము. అది నాయుడుపేట జిల్లా భువనగిరిపాలెం అని చెప్పేసి ఒక గ్రామంలో. అక్కడ మొత్తం కూడా పాపం ఏమీ తెలియదు, వాళ్ళందరూ కూడా కూలీనాలే పనిచేసుకునే వాళ్ళు. అక్కడికి వెళ్ళి పాస్టర్లు వాళ్ళందరినీ మతమార్చి వాళ్ళ దగ్గర 10% దశభాగం తీసుకుంటూ ఉంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి నేను మాట్లాడి ఒక్కొక్కరికి హిందూ దేవుల పటాలు ఇచ్చాను, జై శ్రీరామ్ జెండాలు ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళు కంప్లీట్గా మొత్తం మారిపోయారు. ఒక్కరు కూడా చర్చికి వెళ్ళట్లేదు. కాదండి, మీరు ఏదో దశంభాగం కానుకలు అంటున్నారు కదా, నాకున్న నాలెడ్జ్ ప్రకారం చర్చ్కి వెళ్తే కంపల్సరీ మ్యాండేటరీ కాదు కదా, అంటే మనం కానుకలు సమర్పించాలి అనేది మ్యాండేటరీనా అక్కడ? ఖచ్చితంగా మ్యాండేటరీ. ఇప్పుడు చాలామంది పాస్టర్లు మీకు వచ్చే జీతంలో 10% తీసి పక్కన పెట్టు అని చెప్పి బెదిరిస్తున్నారు కూడా. అవి బెదిరించే వీడియోలు చాలా ఉన్నాయి యూట్యూబ్లో. ఇప్పుడు అలా 10% ఇవ్వమని బైబిలే చెప్పింది. బైబిల్లో మలాకి గ్రంథంలో కానీ ఇతర కొన్ని చోట్ల కానీ మీ సంపాదించిన సంపాదనలు మీ చర్చికి అట్టిపెట్టి ప్రతి నెల ఇవ్వాలి. అంటే ఇది ఒక దశంభాగం మాత్రమే కాదు. ఇప్పుడు ఒకరు 20,000 జీతం అనుకోండి మేడం, మిడిల్ క్లాస్ కన్నా తక్కువే కదా. 20,000 జీతంలో ప్రతి నెల 2,000 దశంభాగం ఇవ్వాలి. ఆ కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు ప్రతి ఆదివారము కానుకలు ఇవ్వాలి. అది 50 నుంచి 100 వరకు ఉంటుంది. ఈ దశంభాగం సపరేటు, ప్రతి నెల ఇచ్చే కానుకలు సపరేటు. వాళ్ళ ఇంట్లో ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టుకుంటే ఆ ప్రార్థన కూడా వాళ్ళే డబ్బులు పెట్టుకోవాలి. ఒక 500 అలా అవుతుంది. వాళ్ళకి భోజనాలకు కూడా ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలి. అదొకటి. క్రిస్మస్ రాగానే ప్రతి ఒక్క ఇంటికి డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాలి. 1000 నుంచి 2000 ఇవ్వాలి. అంటే ఈ దశంభాగం సపరేటు, కానుకలు సపరేటు, ప్రత్యేకంగా ప్రార్థన చేయించుకుంటే మన ప్రత్యేక కానుకలు సపరేటు. ప్రత్యేక కానుకలు 500 కావచ్చు, 1000 కావచ్చు, అది 100, 200 ఉండదు. అదొక సపరేటు. మొత్తం మీద 35% వరకు ఈ యొక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కంపల్సరీ వెళ్తుంది. మళ్ళీ వాళ్ళు రైతులైతే వాళ్ళు సంపాదించడం అంటే రైస్ బ్యాగ్లో మొట్టమొదటి రైస్ బ్యాగ్ పాస్టర్కి ఇవ్వాలి. ఒక ప్రతి ఆదివారం కూడా గుప్పెడి బియ్యం పట్టుకొని పోవాలి. మేము ఫేస్ చేస్తున్నాం. మేము ఊర్లోకి వెళ్ళి చాలామంది వాళ్ళే చెప్తున్నారు మేము ఇస్తున్నామని. కానీ ఈ పాస్టర్ లెక్క మైండ్ సెట్ ఏంటంటే నేను నిజామాబాద్ జిల్లాలో ఒక ఏరియాకి వెళ్ళాను. వీడియో కూడా ప్రజెంట్ యూట్యూబ్లో ఉంది. వాళ్ళు చిక్కెంటుకలు అమ్ముకునే వాళ్ళు. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతే అక్కడికి వెళ్ళి కారు క్లీన్ చేసి 10-20 రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళ ఇల్లులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే గట్టిగా ఒక వాన వచ్చినా మొత్తం కొట్టుకుపోతుంది, అలాంటి పరిస్థితి. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి కానీ తినడానికి కూడా తినలేదు. వాళ్ళు కూడా దశంభాగాలు ఇస్తున్నారు. నేను వెళ్ళి అడిగా, మేము సంపాదించేది 5,000, 6,000 అండి, అందులో నేను 500, 1000 రూపాయల వరకు నేను దేవుడికి ఇస్తున్నాను, దేవుడికి కూడా మీద పాస్టర్కి ఇస్తున్నాను అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. మరి మీ పాస్టర్ పొజిషన్ ఏంటంటే మా పాస్టర్కి డూప్లెక్స్ హౌస్ ఉంది ప్లస్ కార్ ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. నేను పాస్టర్కి ఇవ్వట్లేదండి, దేవుడికి ఇస్తున్నాను, అంతా దేవుడే మమ్మల్ని చూసుకుంటానని చెప్పేసి అంటున్నారు. అంతెందుకు మేడం, మన గురువు గారు కూడా రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఒక అడుక్కున్న ఆమె దగ్గరికి 50 రూపాయలు, 100 రూపాయలు ఇవ్వడానికి వెళ్తే ఆమె ముష్టి, పైగా మళ్ళీ కుష్టి వ్యాధితో ఉంది. ఆమె ఇచ్చే 100 రూపాయలలో కూడా 10 రూపాయలు పాస్టర్కి ఇస్తున్నానని చెప్పి ఆవిడే చెప్పింది. కానీ ఇటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవడం కరెక్టా కాదా అని ఆలోచించే మానవత్వము అసలు ఏ పాస్టర్కి ఉండదు. కాదండి, ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి చర్చికి ఒక ఫాదర్ ఒకళ్ళు ఉంటారు, పాస్టర్ ఒకరు ఉంటారు. అలానే ఆ పాస్టర్ కింద
జూనియర్ కూడా ఒకరు ఉంటారు. అవును మేడం. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఊరు పెద్దదైనా అవును. అట్లా చర్చిని బట్టి మెంబర్స్ ని బట్టి ఒకళ్ళిద్దరు ఉంటారు, మెజారిటీ ఒక పర్సన్ ఉంటారు. వీరికి శాలరీ ఈ క్రిస్టియన్ మిషనరీ సైడ్ నుంచి రాదా? శాలరీస్ కానీ లేకపోతే ఫండ్స్ కానీ ఆ మిషనరీ సైడ్ నుంచి రాదా? క్యాథలిక్స్ అంటే మన ఫాదర్ అని, క్యాథలిక్స్ వాళ్ళని ఫాదర్స్ అంటాము, ప్రొటెస్టెంట్ని మామూలు పాస్టర్ అంటాము. పాస్టర్ అంటాం. ఓకే, ఈ క్యాథలిక్స్ వాళ్ళందరికీ ప్రతి నెల విదేశాల నుంచి శాలరీ పడుతుంది. ఈ ప్రొటెస్టెంట్ అందరికీ కూడా వాళ్ళకి కూడా ఖచ్చితంగా కన్ఫామ్గా విదేశాల నుంచి వస్తుంది. అందులో మనకు నేను మాట్లాడిన పాస్టర్లు చెప్పారు, కొంతమందితో ఇట్లా వస్తున్నాయి, ఇప్పుడు నరేంద్ర మోడీ రావడం వల్ల ఆపించారని. కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళు ఏ రూపంలోనే కానీ ఇవ్వచ్చు. ఈ యొక్క గవర్నమెంట్ ఆపినా కూడా ఇంకో రూపంలో ఇవ్వచ్చు, డాలర్స్ కాకపోతే ఇంకొక రూపంలో కూడా ఇవ్వచ్చు. ఇట్లా ఏంటంటే వీళ్ళకి ఖచ్చితంగా విదేశాల నుంచి డబ్బులు రాబట్టే నేను గ్రామాలలో, విలేజ్లలో ఇల్లులు అయితే గుడిసెలతో ఉంటుంది, కానీ చర్చి మాత్రము పాలరాతి శిల్పంలాగా మిలమిల మెరిసిపోతూ ఉంటుంది. ఆ చర్చి కట్టడానికి కనీసం ఒక 50-60 లక్షలు ఖర్చు అయ్యేంత పెద్ద చర్చి కట్టడానికి ఈ పాస్టర్ గారు వాడి జోబులో నుంచి ఎందుకు పెడతాడు? అసలు వాడికి విదేశాలు, వాడి ఇల్లు కన్నా కూడా చర్చి బాగా డెకరేషన్ చేసి పెట్టుకుంటాడు, పెద్ద విశాలంగా పెట్టుకుంటాడు. కనీసం ఒక 100-200 మంది జనాలు వచ్చినా కూడా ఈజీగా కూర్చుంటాడు. మరి వాడి ఇల్లే అంత బాగా కట్టుకోడు, చర్చ్ అంత బాగా ఎందుకు కట్టుకుంటాడంటే ఆ చర్చికి ఆ డబ్బులు విదేశాల నుంచి వస్తున్నాయి. ఎంతమంది వస్తున్నారు, ఎన్ని ఊర్లోకి వెళ్ళాను, ఎంతమంది మత మార్పులు చేశాను అని వాళ్ళు ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు. మీరు గూగుల్లో కొడితే జాషో ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. అందులో కొంతమందిని కొత్తగా అపాయింట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చేయాల్సిందంటే వాళ్ళు ప్రతి నెల 25,000 నుంచి 2 లక్షల వరకు శాలరీస్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి హిందువులు క్రైస్తవులుగా మార్చాలి. ఏ కులం వాళ్ళని మార్చారు, ఏ కులం అంటే ఇలా బ్రాహ్మణులు మారిస్తే ఒక రేటు, మళ్ళీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మారిస్తే ఒక రేటు, ఇంకొకరు బీసీ, ఇలా వివిధ క్యాస్ట్లో ఉన్న వాళ్ళని మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళని మార్చారు, ఏ క్యాస్ట్ ఉన్న వాళ్ళకి వెళ్ళి మీరు చెప్పారని చెప్పేసి మొత్తము దాంట్లో లిస్ట్ ఉంటుంది. వాళ్ళది ఏంటంటే విదేశాలలో ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చాలి అనే ఒక ప్లాన్ అనేది ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు కొద్దిగా సోషల్ మీడియా రాబట్టి మేమందరం కాస్త మాట్లాడబట్టి ఇప్పుడు జనాలు ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడండి కొన్ని యేసు ప్రభు మాకు స్వస్థత చేకూర్చాడు, ఆయన్ని నమ్ముకోగానే మాకు ఈ పలానా బాధ ఉండేది అది తగ్గిపోయింది, లేకపోతే చాలా ఇప్పుడు సాక్ష్యాలని కొన్ని వింటున్నాం. అవును, అందులో మీరు చెప్పినట్లు మేబీ ఒక 50%, 60% స్క్రిప్టెడ్ అయి ఉండొచ్చు, యాక్టింగ్ అయి ఉండొచ్చు, ఒక 10% కూడా నిజం అయి ఉండదు అంటారా? 1% కూడా నిజం లేదు మేడం. ఒకవేళ అది నిజమే అయితే క్రైస్తవానికి మొత్తానికి అధ్యక్షుడు బిషప్ పోప్ ఉన్నాడు కదా, ఆయన ఎందుకు వీల్ చైర్ మీద ఉంటాడు? ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయిన శవాలను కూడా బతికించే శక్తులు వీళ్ళు చేస్తున్నారు. అప్పటికప్పుడు వీల్ చైర్ మీద ఉన్నాడు లేచి పరిగెత్తిందంటే బెల్లంపల్లి ప్రైవేట్ లాంటి కొన్ని చేస్తున్నాడు కదా, మరి పోప్ ఎందుకు వీల్ చైర్ మీద ఉన్నాడు? అది పక్కన పెట్టండి. విజయవాడలో మొన్న రీసెంట్గా జాన్ వెస్లీ వాళ్ళ భార్య జాన్ వెస్లీనో ఏదో నేమ్ ఉంది, ఆమెకు కాస్త బాగాలేకపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని రకరకాలుగా ఉంది. ఆయనే ఇట్లా క్షణాల్లో చిటికలు చేసేటువంటి సాక్ష్యాలు చెప్పాడు. జస్ట్ ఒక పూజారి అంట టీవీలలో టీవీ చూడంగానే, టీవీ ఆన్ చేయగానే ఆడ హల్లెలూయా అన్నాడంట. హల్లెలూయా అనగానే వీడు మంచం మీద 6 అడుగులు లేచి కింద పడి స్వస్థత జరిగిందంట. వాడే సాక్ష్యం చెప్పాడు. ఈమె అప్పటి నుంచి పాస్టర్ ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఉంటుంది కదా, మరి ఈమెకు స్వస్థత చేయకుండా మరి ఈమెకి ఎందుకు హాస్పిటల్ పోయింది? ఒకవేళ వీళ్ళు నిజంగా చేయగలిగితే నేను ఇప్పటికీ చెప్తాను మేడం, ఈ యొక్క ఇంటర్వ్యూ మూలంగా నా జీవితం మొత్తం నేను క్రైస్తవానికి అంకితం చేస్తాను, ఎంతోమంది నేనే క్రైస్తవులుగా మారుస్తాను. బట్టతల మీద 2 వెంట్రుకలు ఉమ్మలిపించండి చాలు, చచ్చిన వాళ్ళని బతికిచ్చే మీరు, అప్పటికప్పుడు వీల్ చైర్ మీద ఉన్న వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు తెప్పించే మీరు, బట్టతల మీద 2 వెంట్రుకలు ఉమ్మలిపించండి మీ దేవుడి శక్తి ఉపయోగించి. దాదాపు సండే వస్తే చాలు స్వస్థత సభలని, కూటములు అని రకరకాలుగా వారం జరుగుతున్నాయి, 3 రోజులు జరుగుతున్నాయి, 10 రోజులు కూడా జరుగుతున్నాయి. దానిలో విపరీతంగా వ్యాపారం, ఆయిల్స్ అని, కర్చీఫ్లని, రొట్టె ముక్కలని, సంథింగ్ ఏవో అసలు ఏంటేంటో పేర్లు తెలియనివి అన్ని పెట్టేసేసి అమ్మేస్తున్నారు. అక్కడ విపరీతమైన డ్రామా ఆ స్టేజ్ పైన. జస్ట్ హల్లెలూయా అంటేనో లైక్ సంథింగ్ ఏవో హోలీ వాటర్ అరెల్స్ ఏవో ఇలా చల్లగానే కాళ్ళు రాని వ్యక్తి పరిగెట్టడం, మాటలు రాని పర్సన్ మాట్లాడటం, ఈ డ్రామా అంతా స్టేజ్ పైన చూస్తున్నాం. అవును మేడం, ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా డ్రగ్స్ అండ్ మ్యాజిక్ యాక్ట్, బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ కింద వాళ్ళందరినీ కేసులు బుక్ చేయాలి. అసలు ఈ మానవ హక్కులు కానీ
ప్రభుత్వాలు కనుక కొంచెం కఠినంగా ఉంటే అసలు వీళ్ళు ఇలా ధైర్యంగా చేసేవాళ్ళు కాదు. ఇక చట్టాలు వీక్గా ఉన్నాయని మనం ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ స్వస్థతలన్నీ ఫేక్ అని, ఆ స్వస్థతలో ఏమి జరగవని ఇవన్నీ కూడా ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వాధీనంలో ఉన్నటువంటి అధికారులు కానీ వాళ్ళందరూ చెప్పగాలి. ఇప్పుడు వాళ్ళు నిజంగా చేయగలిగితే వాళ్ళందరికీ కూడా అమాయకులు, వాళ్ళకి స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు మనకు మ్యాజిక్లే అవసరము. అందుకే బాబాలకు ఉన్నటువంటి పేరు సైంటిస్టులకు లేదు. ఇక్కడ వీళ్ళు స్వస్థతలు జరుగుతాయని అనగానే ఎవరికొకరికి ప్రతి ఒక్కరి కుటుంబాలకు ఏ ఒక్క చిన్న చిన్న రోగాలు, ఆర్థిక సమస్యలు ఉండడం సర్వసాధారణం. అందరి కుటుంబాలకు ఖచ్చితంగా ఉంటాయి. వెళ్తే నిజంగా నయం అయిపోతుంది కదా అని చెప్పేసి వీళ్ళు వెళ్తున్నారు. మరి ఒక మాట చెప్తున్నాను మేడం, చర్చికి వచ్చే ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగాలేకపోతే ప్రేయర్ వేసి ప్రార్థన చేస్తాడు. అది తగ్గిపోతుందని నమ్మకంతో, మూఢనమ్మకంతో వాడు అలాగే ఉంటే ఆ రోగం ముదిరి తీవ్ర స్థాయికి చేరి వాడికి ప్రాణాలు కూడా పోయే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అదే రోగము ఈ పాస్టర్ గారికి వాళ్ళ భార్యకో వాడి కొడుకు వాడి కూతురికో వస్తే ప్రేయర్ రాసి ప్రార్థన చేస్తాడా లేదా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాడా? ఇప్పుడు ఆమె బ్లెస్సీ ఎందుకు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి? వాళ్ళ అతను అమెరికాలో ఉన్నాడు, జాన్ వెస్లీ. ఇలా నాకు బాగాలేదంటే వెంటనే చెకప్ చేయించుకో అన్నాడు. వీడియోగా ఉంది, వెంటనే చెకప్ చేయించుకో అని చెప్పేసి జాన్ వెస్లీ చెప్పాడు. మరి ప్రార్థన చేసుకో, ప్రేయర్ వేసుకో అని చెప్పేసి జాన్ వెస్లీ వాళ్ళ భార్యకు ఎందుకు చెప్పలేదు? మరి స్వస్థత సభలు గర్భం లేని వాళ్ళకి గర్భం తెప్పిస్తాము అన్ని మళ్ళీ వాళ్ళే పెడతారు. విజయవాడలో పెద్దగా వేసి చెప్తారు స్వస్థతలు ఇవన్నీ. మరి నీ భార్య విషయానికి వచ్చేసరికి నువ్వు ఎందుకు వెంటనే హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేయించావు? నీ భార్యకే వేసి నువ్వు ప్రేయర్ వేసి ప్రార్థన చేసి నువ్వు నయం చేయించవచ్చు కదా. అది ఇవన్నీ కూడా జనాలలో ఉన్నటువంటి ఆశ, భయము, మూఢనమ్మకాలు వాళ్ళ యొక్క ప్రాణాలతో చెలగాటలు ఆడుతుంటారు మేడం. ఖచ్చితంగా ఇవి మేము చెప్పినంత వరకు మేము చెప్తున్నాము. మాది ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వలేదు కదా. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వాలు డ్రగ్స్ అండ్ మ్యాజిక్ క్రిమినల్ యాక్ట్ కానీ, బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ కానీ ఇటువంటి వాటి మీద ఏ సెక్షన్తోనే ఆ సెక్షన్ల కింద కేసులు బుక్ చేసి ఈ స్వస్థత సభలు అంటే వాళ్ళ బైబిల్ గురించి, యేసు గురించి చెప్పుకోవడం వేరు. రోగాలు తగ్గిస్తాము మా ప్రార్థనకు రండి అని చెప్పడం వేరు. మరి రోగాలు తగ్గిస్తామని అనుకున్న వాళ్ళు ఈ పాస్టర్ అందరూ ప్రేరాలు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా. అంతెందుకు మన కరోనా వైరస్ వచ్చింది, సుమారుగా 1500 మంది పాస్టర్లు చచ్చిపోయారు. మరి వాళ్ళ పాస్టర్లు కూడా వాళ్ళందరూ 1500 మంది పాస్టర్లు సుమారుగా ఈ 2 తెలుగు రాష్ట్రాలు చచ్చిపోయారు. మరి వాళ్ళ పాస్టర్లు ఎందుకు నయం కాలేదు అలా చేయగలిగితే? కాబట్టి ఇది మొత్తం ఫ్రాడ్, మొత్తం ఫేక్. టోటల్ వరల్డ్ వైడ్గా ఉన్న అతిపెద్ద పర్సంటేజ్లో బిగ్ క్రిస్టియానిటీనే ఉన్నారు. అవును మేడం కదా. మరి అట్లాంటి మతానికి సంబంధించి మీరు చాలా ఎలిగేషన్స్ వేశారు. లైక్ అంటే చాలా తప్పులు ఉన్నాయి వాళ్ళ గ్రంథంలో అని, అసలు వీళ్ళకే క్లారిటీ లేదు అని, ఇంకొకటి ఒకదానికి సంబంధమే లేదు, ఎన్నో వీళ్ళ దానిలోనే ఎన్నో శాఖలు ఉన్నాయి అని కూడా చెప్పారు. ఏంటండి అవి ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి. అంటే క్రైస్తవ మొత్తము ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించింది అని మనం చూసుకుంటే కోట్లాది మందిని నరికి చంపి మతం విస్తరించింది. అది చరిత్ర ఈజీగా చెప్తుంది. మన భారతదేశంలో హిందూ సంస్కృతి ఉన్నట్టు ఆయా దేశాల్లో ఆయా రకాల కల్చర్లు ఉండేటివి. ఆ కల్చర్లన్నీ కూడా వరల్డ్ వైజ్గా మొత్తం మతమే ఉండాలని చెప్పేసి ఈ రోమన్లు, ఈ బ్రిటిషర్స్లు, పోర్చుగీస్ వారు, డచ్ వారు కానీ ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం కోసం కోట్లాది మందిని చంపారు, ఆయా సంస్కృతులను నాశనం చేశారు. మన దేశంలో కూడా హిందువుల మీద దాడులు జరిగాయి, హిందువుల మీద అవన్నీ కూడా మన చరిత్ర చెప్పుకుంటూ పోతున్నాం. కానీ ఈ మతంలో మొత్తం మీద ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ టైంలో ఈ మతం ఏంటని తెలుసుకొని ఒక్కొక్క దేశం రికవర్ అవుతూ ఉన్నాయి. అమెరికాలోనే కొన్ని రాష్ట్రాలలో బైబిల్ బ్యాన్ చేసేసారు. ఇంకొని ఇది ఎక్కడ మతం విస్తరిస్తుంది అంటే చదువు లేని చోట, అజ్ఞానుల చోట మాత్రమే ఇది విస్తరిస్తుంది. ఆఫ్రికాలో క్రిస్టియానిటీ ఉంది. ఆ దేశం ఏం బాగుపడింది? రోజు ఆకలితో పిల్లలు 30 మంది చచ్చిపోతున్నారు. అక్కడ క్రిస్టియానిటీ బాగా మెజారిటీగా ఉంది. ఇప్పుడు చాలా చోట్ల చర్చిలు అమ్మకాలకు వచ్చేసాయి. చాలా చోట్ల చర్చికి ఎవరు వెళ్ళట్లేదు. ఇంకొన్ని చోట్ల బైబిల్ బ్యాన్ చేశారు. ఆ క్రిస్టియన్ కంట్రీనే, వాళ్ళు క్రిస్టియన్సే, కానీ వాళ్ళు ఆ మతాన్ని ఆచరించట్లేదు. ఎక్కువగా నాస్తికులు ఉన్నటువంటి మతం కూడా ఈ క్రిస్టియన్లోనే ఉన్నారు. అసలు దేవుడు లేడు అని చెప్పేసి పుస్తకాలు రాసింది, ప్రపంచానికి బిగ్ బ్యాంగ్ ఇవన్నీ ప్రయోగాలు చేసింది కూడా ఆయా మతంలో ఉన్న వాళ్ళే. ఇట్లాగా ఇప్పుడు ఈ మతము మొత్తం మీద మనం చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఒక్క బైబిల్ మీద 35,000 శాఖలు ఉన్నాయి, 35,000 డినామినేషన్లు. అవి ప్రొటెస్టెంట్ అని, ఆర్థోడాక్స్ అని చెప్పేసి, ఫిలిపిన్స్ అని చెప్పి, లూథర్ అని చెప్పేసి, క్యాథలిక్స్ అని చెప్పేసి ఇలా అన్ని రకాల డినామినేషన్లు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఇందులో కామెడీ విషయం ఏంటంటే ఈ బైబుల్ అనేది ఇద్దరి పాస్టర్లకి ఒకే అభిప్రాయం ఉండదు. ఉదాహరణకి ఈ బైబిల్ని బట్టి ఒక పాస్టరు విగ్రహారాధన చేయొచ్చు అని అంటాడు, లేదు విగ్రహారాధన చేయకూడదు అని చెప్పేసి ఇంకొకరు అంటుంటారు.
ఒకరేమో ఈ బైబిల్ ఒక వచనం చూపించి హిందూ దేవుల ప్రసాదం తినకూడదు అని ఒక రిఫరెన్స్ చూపించి తినడు. ఇంకొకటేమో ఇంకొక రిఫరెన్స్ చూపించి తినొచ్చు ఏం కాదు అంటాడు. ఒకడేమో ఈ బైబిల్ని చూపించి ఇందులో స్వస్థతలు లాంటివి చేయకూడదు, అదంతా ఫేక్ అని చెప్పి అప్పుడే పౌలు చెప్పారని చెప్పేసి ఒకడు అంటాడు. లేదా స్వస్థతలు చేయొచ్చు, చేసినట్టు బైబిల్ సాక్ష్యాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్పేసి ఇంకొక వచనం చూపించవచ్చు. ఒకడేమో ఈయన యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు దేవుడు కాదని చెప్పేసి ఈ యెహోవా సాక్షులను ఒక బ్యాచ్ వాళ్ళు యేసుని దేవుడిగా నమ్మరు. లేదు యేసు దేవుడు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక బ్యాచ్ కొన్ని వచనాలు చూపించి ఈ వచనం ప్రకారం యేసు దేవుడు అని చెప్పేసి ఇంకొక బ్యాచ్ అంటారు. ఇంకొక బ్యాచ్ వచ్చేసి ఈ పెంతెకోస్తు అని చెప్పేసి వాళ్ళు ఆచరించే పద్ధతులు వేరే ఉంటాయి. ఇలాగా ఇద్దరి పాస్టర్లకు కానీ ఇద్దరి క్రైస్తవులు కానీ ఈ బైబిల్ మీద ఏకాభిప్రాయం ఉండదు. అసలు ఓవరాల్ క్రిస్టియానిటీలో జీసస్ అనే పర్సన్ ఒక్కడైనా ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మీరు చెప్పింది యేసు వేరు, యెహోవా వేరు, పరిశుద్ధాత్మ వేరు, మేరీ మాత వేరు. యేసు యెహోవా కాకుండా మళ్ళీ పరిశుద్ధాత్మ వేరా? పరిశుద్ధాత్మ వేరు అంటే తండ్రి యొక్క, కుమార్ యొక్క, పరిశుద్ధాత్మ యొక్క మీకు బాప్తిసం ఇస్తారని చెప్పేసి చాలా మంది అంటుంటారు. ఈ మూడు వేరు వేరు. ఈ మూడు రకాల దేవుళ్ళు. ఇందులో మళ్ళీ మేరీ మాతను మాత్రమే పూజించి ఇంకొక బ్యాచ్ కూడా సపరేట్గా ఉంటుంది. అంటే మేరీ మాత దేవత కాదు బైబిల్ ప్రకారంగా. బైబిల్ ప్రకారంగా అసలు యేసుప్రభు దేవుడు కాదు. ఒకవేళ యేసుప్రభు దేవుడు అన్నా, అట్లీస్ట్ యేసుప్రభుని దేవుడిగా భావించినా అందులో ఫస్ట్ బాధపడేది యేసుప్రభే. అందులో బైబిల్ ఒప్పుకోదు. ఇప్పుడు అసలు బైబిల్ ప్రకారం దేవుడు ఎవరు? యెహోవా మాత్రమే దేవుడు. మొట్టమొదటి ఆజ్ఞ ఉంది, నీ దేవుడని యెహోవా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని మొట్టమొదటి ఆజ్ఞనే ఉంది. ఇందులో బైబిల్లో మొత్తము దాదాపు 1000 పేజీల గల పుస్తకంలో 760 పేజీలు పాత నిబంధన గ్రంథం ఉంటుంది. కొత్త నిబంధన గ్రంథంలో 200 నుంచి 250 పేజీలు మాత్రమే యేసుక్రీస్తు గురించి ప్రస్తావన ఉంటుంది. అందులో కూడా 20 సంవత్సరాలు మిస్సింగ్ ఉన్న, చెప్పిన వచనాలు కూడా కాంట్రాడిక్షన్ ఉండదు. కానీ మొత్తం మీద బైబిల్లో 770 పేజీలు కలిగిన ఈ యెహోవా దేవుడి గురించి ఉంటుంది. కానీ యెహోవా అనేవారు ఒకరు ఉన్నారా, యెహోవా దేవుడు అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఈ రోజులో వాళ్ళని అంత ఈజీగా యేసు అనే భక్తిలోకి బాగా ముంచేశారు. నేను విలేజ్కి వెళ్తే చాలా మంది కూడా అసలు మీరు ఎందుకు మతం మారారని చెప్పి అడిగితే వాళ్ళు ఏమంటారంటే, లేదు నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి, కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి, పాస్టర్ వచ్చి ప్రార్థన చేయడం వల్ల, పాస్టర్ వచ్చి మా కుటుంబ సభ్యులు సార్ పోయినని చెప్పిన వాళ్ళే. కానీ బైబిల్ చదివి నాకు బైబిల్లో మంచి విషయాలు నచ్చాయి అని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. పోనీ మీకు యెహోవా ఎవరు ఉన్నారా దేవుడు అంటే యెహోవా గురించి కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లాగన్నమాట. సో ఇదంతా కూడా ఇది ఒక పెద్ద కన్ఫ్యూషన్ బుక్. అసలు జనరల్గా అండి మేడం, ఇప్పుడు నాట్ ఓన్లీ మన 2 తెలుగు స్టేట్స్, ఏ కంట్రీలోకి వెళ్ళినా ఓ చర్చ్లోకి వెళ్తే మనకు కనిపించేది జీసస్ క్రిస్ట్ క్రాస్ సింబల్, అది దానిపైన ఆయన వేలాడుతున్నట్లు, కొన్ని మీరు చెప్పినట్లు ఈ మేరీ మాత విగ్రహాలు ఇట్లాంటివి కనిపిస్తాయి. అసలు ఈ యెహోవా దేవుడు ఎక్కడ కనిపించలేదు. యెహోవాకు రూపం లేదు. ఆయన ఒక రూపం లేదు, ఒక ఆత్మరూపంగానే ఉంటాడు. యేసు అనేవారు వచ్చినట్టు, ఆయన ఇలా ఉన్నట్టు అని చెప్పేసి కొన్ని బైబిల్లో ఉన్నట్టు లేఖనాల ద్వారా ఆయన రూపం ఇలా ఉంటుందని చెప్పేసి చిత్రీకరించిన వాళ్ళు మాత్రమే. మేరీ మాత కూడా ఇలా ఉండొచ్చు అని చెప్పేసి మామూలుగా ఊహాగానంగా రాసిన వాళ్ళు మాత్రమే. యెహోవా అనేవాళ్ళు ఒక ఆత్మ రూపంగానే బైబిల్ ఉన్నాడు. కాబట్టి అంటే మేడం, బైబిల్ అనేది ఇట్స్ కలెక్షన్ ఆఫ్ బుక్, అనేక రకాల పుస్తకాల సముదాయం. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నటువంటి 12 మంది శిశువులు, తర్వాత పౌలు, కొరింథీయులు ఇలా కొంతమంది వచ్చారని, కొంతమంది పత్రికలు రాశారని, మొట్టమొదటిగా బైబిల్ హిబ్రూ భాషలో ఉందని, హిబ్రూ భాష నుంచి ప్రపంచంలో వివిధ భాషలకు తర్జుమా అయిందని, ఆ తర్జుమా అయ్యే క్రమంలో కొన్ని పుస్తకాలు తీసేశారు, కొన్ని పుస్తకాలు కలిపారు. అలాగని ఇప్పుడు ఉన్నటువంటి ఈ 66 పుస్తకాలు వేరు, గతంలో కొన్ని పుస్తకాలు తీసేశారు, లేదంటే ఈ 72 పుస్తకాలు అని చెప్పేసి ఇలాగ మొత్తము బైబిల్ ఎవరు రాశారు అనే దాని మీద లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు ఇప్పటికీ లేవు. చరిత్రలో ఎక్కడా లేదు. కేవలము అనేక రకాల పుస్తకాలను కలిపారు. ఇది యేసుతో ఉన్నటువంటి 12 మంది శిష్యులలో అందులో ఒక అతను చనిపోతాడు గురేసుకొని, తర్వాత పౌలు ఇంకొంతమంది వచ్చి రాశారని ఈయన అంటుకుంటూ ఉంటారు. అంతే. ఎవరు రాశారనేది క్లారిటీగా ఆధారాలు అయితే ఎక్కడ కూడా చరిత్రలో లేదు. ఓకే, మనము వాళ్ళు ఇప్పుడు అవన్నీ కూడా యేసు వాళ్ళ శిష్యులు మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ సువార్తలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు యేసుతో ఉన్నప్పుడు వాళ్ళు ఏమేమి చూశారనేది వాళ్ళు చెప్పి రాసినట్టే కానీ అదే మనం ఫాలో అవుతున్నాం. కానీ చరిత్రలో ఇతను రాశాడని చెప్పేసి పేరైతే ఎక్కడ లేదు. వాళ్ళు పరిశుద్ధ గ్రంథంగా భావించే ఆ బైబిల్లో ఏవి అంటే కొన్ని చదవటానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి అని కూడా అన్నారు. ఏ ఉన్నాయి అసలు ఆ వచనాలు? మేడం, అంటే వీళ్ళకు దేవుడు అంటే యెహోవా అనే దేవుడు అనే వాడి గురించి వీళ్ళు ఎందుకు చెప్పరు అంటే, అంత దరిద్రమైనటువంటి పనులు యెహోవా చేశాడు. ఎందుకంటే యెహోవా ఎలాంటి వాడు అంటే అతని దేవుడిగా పూజించాలని, అతని దేవుడిగా పూజించకపోతే
కన్న తండ్రి అయినా, తల్లి అయినా, భార్య అయినా అందరిని నరకండి, చంపండి, ధ్వంసం చేయండి, ఆక్రమించుకోండి, వాళ్ళ దేవతా స్తంభాలు కూల్చేసేయండి అని చెప్పేసి రకరకాలుగా ఉంటుంది. ఇంకా ఎలాంటి వచనాలు ఉంటాయంటే, ఆడపిల్ల తన గర్భంతో ఉన్నప్పుడు తన కనబోవు పిల్లను కూడా కనే సమయంలో కూడా చంపి తినే పరిస్థితి తీసుకొస్తాను అన్నట్టు, ఓ పిల్లోల్ని వండుకొని చంపి తిన్నట్టు, ఇవన్నీ కూడా మనుషులు చేసిన తప్పులు దేవుడు రాయించారు అంటుంటారు కానీ అది అన్నిటికన్నా పెద్ద తప్పు. మీ దేవుడైన యెహోవా నేను నీకు సెలవిచ్చుచున్నా అంటే ఒక రిఫరెన్స్ ఉంది మేడం. ఇప్పుడు మీరు ధైర్యం చేసి చదువుతారంటే శాంపిల్‌గా ఒకటి చూపిస్తాను. తప్పకుండా ఒకడు చూద్దాం. ఒక అమ్మాయిని వీరేస్తారు అంటే రేప్ చేస్తే, ఆ రేప్ చేసిన పాపం పోవాలంటే, ఆ రేప్ చేసినోడు ఎవరైతే ఉన్నాడో వాడు ఒక గొర్రె పిల్ల తీసుకొచ్చి యెహోవా యందు బలి ఇవ్వాలంట. బలి ఇస్తే ఆ పాపం పోతుందంట. నేను మీకు రిఫరెన్స్ ఇస్తాను. నేను అవన్నీ కూడా నా పుస్తకంలో నేను రాశాను. లేవికాండం 19వ అధ్యాయం 20-23 వచనాలు చదవండి మేడం. మీరు తీయగలరా రిఫరెన్స్? ఒకసారి తీసుకోండి. ఓకే. అంటే పాత నిబంధన గ్రంథం అనేది యేసు పుట్టక ముందు రాయబడింది. కొత్త నిబంధన గ్రంథం అనేది యేసు పుట్టిన తర్వాత రాయబడింది. పుట్టక ముందు పాత నిబంధన. అవును మేడం. ఎవరు రాశారండి పుట్టక ముందు పాత నిబంధన? అదే మేడం ఈ మోషేలు ప్రవక్తలు రాశారని చెప్పేసి ఉంటుంది. ఇదే మేడం. ఇందులో వచ్చేసి 20-23 వచనాలు. లేవికాండం 19వ అధ్యాయము 20-23 వచనాలు మేడం. కొనకూడదు, ఒకనికి ప్రదానము చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచింప బతికుండగానేమి ఊరక విడిపింప బడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్థలనము చేసిన ఎడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు కనుక వారికి మరణశిక్ష ఒక నిమిషం ఆగండి మేడం. మనము ఒకరిని ప్రదానం చేయబడిన అక్కడి నుంచి చదవాలి. ఆ లైన్ నుంచి వచనం స్టార్ట్ అవుతుంది. అంటే ఒకడు వీర్యస్థలము చేసిన ఎడలంటే అతను చేసిన తర్వాత అంటే వ్యభిచారం కానీ రేపు కానీ చేసిన తర్వాత అతనికి మరణశిక్ష విధింపబడకూడదు. దాని తర్వాత చదవండి మేడం. చేసిన ఎడల వారిని శిక్షింపవలను అని ఫస్ట్ రాసింది. అవును, శిక్షింపవలను. అది అంటే అతన్ని ఫస్ట్ రేప్ చేసిన అతన్ని శిక్షించాలి, వీరస్థానం చేసిన శిక్షించాలి. అది అంటే అతను చేసిన పాపం పోవాలంటే అంటే అది విడిపింపబడలేదు కనుక అంటే దాని మరణ శిక్ష విధించకూడదు అంటే దాని తర్వాత చదవండి మేడం. అతడు అపరాధ పరిహార్థ బలిని అనగా అపరాధ పరిహార్థ బలి అగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసుకురావలెను. ఓకే, అతను ఎవరైతే చేశారో ఆ తప్పు ఒక పొట్టేలును తీసుకొని యెహోవా సన్నిధికి తీసుకొని రావాలి. తర్వాత చదవండి మేడం. యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహార్థ బలి అగు పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీని వలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును. ఎస్, ఇక్కడ పొట్టేలు తీసుకొచ్చి ఆ యెహోవా సన్నిధి యందు ప్రాయశ్చిత్తం అంటే బలి చేసేయాలి. అలా బలి చేస్తే అతడు చేసిన పాపం పోతుంది. అంటే ఒక ఆడపిల్ల మానాన్ని ఒక పొట్టేలు బలితో పోల్చినట్టు లేదా మేడం? ఇక్కడ స్పష్టంగా ఉంది కదా. అది ఇంకొక రిఫరెన్స్ అంటే ఏముంటుందండి మేడం? 25-26 పేజ్ నెంబర్ 639 అండి. ఎస్ మేడం, ఎగ్జాక్ట్లీ. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరిచితివి గనుక ఇది నీకు వంతు, నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీ అవమానము కనబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదకి ఎత్తుచున్నాను. ఓకే మేడం, ఇది చాలా గలీజ్గా ఉంటుంది. తర్వాత మీరు చదువుకుంటూ పోతే ఇక్కడ తాపేద్దాము. మీకు దీనికి ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. ఒక అమ్మాయి అబద్ధాలు చెప్పింది, వ్యభిచారం చేస్తూ చేయలేదని ఆమె చేస్తున్నట్టు. నీకు తప్పు చేశావు కాబట్టి నేను ఇది ఇంగ్లీష్లో స్కర్టు, ఇంకా తెలుగులో మాట్లాడుకుంటే చెంగును లంగా లాగని కూడా అంటారు. అది యెహోవా అందరికీ చూసేటట్టుగా నీ మానము లంగాను ఎత్తుచున్నాను అని చెప్పేసి అంటారు. ఇంతకంటే దారుణంగా ఇంకా మీకు నేను జస్ట్ శాంపిల్ చూపించాను. పరమగీతంలోకి వెళ్ళలేదు. ఆ పరమగీతంలోకి వెళ్తే ఎలా ఉంటుందంటే మేడం, ఒకసారి పోర్న్ వీడియోస్ ఈ బైబిల్ని చూసే తీశారు అని చెప్పి మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అంతకంటే ఇంకా ఊహించని రీతిలో ఉంటుంది. ఒక ఏరియా సంఖ్యాకాండంలో ఉంటుంది, కొంచెం షార్ట్లో చెప్తాను. ఈ గ్రామం ఇక్కడ ఉన్నటువంటి యుద్ధం చేసేటప్పుడు పిల్లలను చంపండి, కానీ కన్యలను మాత్రం మీ శారీరక సుఖం కోసం ఉంచుకోండి, మీకోసం ఉంచుకోండి.
మగవాళ్ళను పురుష సంయోగం జరిగిన స్త్రీలందరినీ చంపండి, అంటే పెళ్ళైన వాళ్ళని చంపేసేయండి, పెళ్ళిగా కన్యలను కోసం మీకోసం ఉంచుకోండి అని చెప్పేసి ఇవన్నీ యెహోవా చేయించిండు. ఇందులో మీకు యెహోవా సెలవిచ్చుచున్నాడు, నీ మానం కనపడేటట్టు అందరికీ చెంగుని ఎత్తుచున్నాను. ఇవి వాళ్ళు చెప్పేది ఏంటంటే అది మనుషులు చేసే తప్పులు దేవుడు రాయించాడు అంటాడు, కానీ దేవుడే చేస్తున్నాడు అవన్నీ. యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవా చేస్తున్నాడు అని చెప్పేసి యెహోవా రాయించాడు. ఇటువంటి రిఫరెన్స్ కూడా చెప్పుకొని పోతే చాలా ఉన్నాయి. అసలు అంతెందుకు మేడం, నేను ఈ డిబేట్ అదే ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా సింపుల్ క్వశ్చన్, ఈ బైబిల్ మొత్తంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మంచి విషయాలు ఏమున్నాయి? ఇప్పుడు ఎందుకంటే ఈ బైబిల్ మీద కోట్లాది మంది విశ్వాసులు ఉన్నారు, చాలామంది యూత్ మొత్తం ఎంతో టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ యొక్క బైబిల్ మీద ఎంతోమంది పాస్టర్లు దాదాపుగా యూట్యూబ్లో 40,000, సోషల్ మీడియాలో 40,000 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇది పరిశుద్ధ గ్రంథం అని, ఇదేదో మంచి ఉందని చెప్పుకుంటూ ఎంతోమంది ఉదయకాల సమావేశాలు, రాత్రి వేళ సమావేశాలు, ఆల్ నైట్ ప్రేయర్స్, ఫ్రైడే ప్రేయర్స్, సండే వచ్చిందంటే ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ సెక్షన్స్లలో వాళ్ళు ఎంతోమంది వాళ్ళ సమయాన్ని వెయిట్ చేసింది మొత్తం ఈ పుస్తకం కోసమే కదా. ఇంతమంది యూత్ మొత్తం మన భారతదేశంలో, దేశంలోనే 25 లక్షల మంది పాస్టర్లు, మన తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల మంది పాస్టర్లు, 1 లక్ష మంది ఇవాంజలిస్టులు, ఇంతమంది ఉన్నారు ఈ యొక్క బైబిల్ మీద. ఇంతమంది బైబిల్ మీద ఉన్నారు కాబట్టి ఈ బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి? దీనికంటే 1000 రెట్లు వేమన రాసిన పద్యాలు బెస్ట్. వేమన రాసిన పద్యాలలో ఉన్నటువంటి భావం తాత్పర్యము 100 రెట్లు అది కూడా కాదనుకుంటే మనం చిన్నప్పుడు స్కూల్లో కాపీరైట్స్ బుక్స్ ఉంటాయి, కొన్ని నీతి సూక్తులు అనేవి ఉంటాయి, అది బెస్ట్. బాలుడు నడవలసిన త్రోవల్లో వాటికి నేర్పము, ఇవి బెస్ట్. కానీ ఇందులో కూడా మంచి విషయాలు ఏమున్నాయని పాస్టర్ అడిగితే వాడు చెప్పేది ఒకటే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించండి, నీ శత్రువును కూడా ప్రేమించండి, పొరుగువాన్ని ఆశించకండి. ఇవి చెప్పాడు యేసు, అవి మంచివే, మంచి కాదని యేసు చెప్పాడా యెహోవా? అవి యేసు చెప్పాడు, యెహోవా చెప్పలేదు. యెహోవా కూడా ఎక్కడో అలా చెప్పలేదు, యేసు చెప్పాడు. ఇవి తెలుసుకోవడం కోసం మనం బైబిల్ చదవాలా? ఇవి చెప్పడం కోసం ఆయన పరలోకం నుంచి దిగి భూమి మీదకి రావాలా? అది తప్ప మంచి విషయాలు ఏం లేవు. అది కూడా వీళ్ళు పూర్తిగా అర్థం కాని విషయం ఏంటంటే ఇది కేవలం ఒక దేశానికి సంబంధించింది. నేను మీకు ఆధారాలు కావాలంటే ఇప్పుడే చూపిస్తాను. యెహోవా ఏమంటారంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులందరికల్లా ప్రత్యేకించి నేను మిమ్మల్ని ఎంచుకున్నాను, అంటే మిమ్మల్ని అంటే ఇజ్రాయేల్ దేశాన్ని వారిని మాత్రం ఎన్నుకున్నాను అని అంటాడు. కొత్త నిబంధన గ్రంథంలో యేసు ఆ 12 మంది శిష్యులను పంపించి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, వారు అన్యజనుల మార్గంలోకి వెళ్ళకూడి నేను నశించిన ఇజ్రాయేలీల వారి కోసమే వచ్చాను, ఇజ్రాయేలీల దేశం వారి కోసం నేను వచ్చాను అని చెప్పేసి స్పష్టంగా యేసు చెప్తున్నాడు. అసలు యేసు ఎందుకు వచ్చావు అని చెప్పేసి ఛాన్సాలు అడిగినప్పుడు కూడా అతను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు మన భారతదేశాన్ని బ్రిటిషర్స్లు పరిపాలించారు కదా, అట్లాగే అక్కడ ఇజ్రాయెల్లో యూదులను రోమన్ సైనికులు పరిపాలించేవాళ్ళు, వాళ్ళని బానిసలుగా చేసుకొని. ఆ రోమన్ల నుంచి విముక్తులు కలిగిస్తాను, రోమన్ బానిసత్వపు చెర నుంచి నేను యూదులను కాపాడుతాననే కారణంతో యేసు వచ్చాడని చెప్పేసి ఛాన్సాలు చెప్తాడు. ఇంకొక చోటి నేను సమాధానం కలుగజేయవచ్చు తిరుగుతున్నాను, అదొకసారి రిఫరెన్స్ మనం చదువుతాం మేడం, కొత్త నిబంధన గ్రంథన. ఇది ఒకసారి మనం చదివితే ఇందులో వచ్చేసి మీకు నా పుస్తకంలో మీరు చదివారనుకోండి, నా పుస్తకం చదివితే ఇందులో బైబిల్లో లేనివి ప్రవీణ్ రాశాడు అని చెప్పేసి అంటుంటారు. కాబట్టి నేను బైబిల్లో ఉన్నదే మీరు బైబిల్ చేత చదివిస్తాను. ఒకసారి చదివి మేడం. లూకాసు వార్త 12వ అధ్యాయం 49 నుంచి 53 వచనాలు. అయితే నేను అక్కడి నుంచి చదవాలి కదా. అవును మేడం. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలగజేయ వచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఒక నిమిషం మేడం. యేసు మీరు ఎందుకు వచ్చారంటే నేను సమాధానం కలగజేయడానికి నేను రాలేదు, నేను భేదమునే కలుగజేయడానికి వచ్చానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత చదవండి మేడం. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందరని చెప్పాను. ఆగండి మేడం. అసలు యేసు నువ్వు ఎందుకు వచ్చావంటే నేను సమాధానం కలిగజేయవచ్చుతానని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? కాదు, నేను గొడవలు పెట్టినకే వచ్చాను. మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాల్లో ముగ్గురికి వేరుపడి ఇద్దరుగాను, ఇద్దరికి వేరుపడి ముగ్గురు, అత్త కోడలికి, తండ్రి కోడలు గొడవలు పెట్టినకే నేను వచ్చాను అని చెప్పేసి స్పష్టంగా అక్కడ అవి యేసు చెప్తున్న మాటలు, అవి యేసే స్వయంగా చెప్తున్న మాటలు అవి. అది ఇప్పుడు ఈ బైబిల్లో ఈ యేసు అనే క్యారెక్టర్ కూడా తల్లిదండ్రులను ద్వేషించండి అన్నింటి కూడా ఉంటాయి. మీరు అసలు అతనికి మత స్థిమితం లేదు అని చెప్పేసి మీరు ఒకసారి ఎక్స్క్రిప్షన్ బుక్లెట్ మేడం, ఇది అందరికీ బైబిల్ అనేది మొత్తం చదవాలంటే కష్టమవుతుంది కాబట్టి మొత్తం చదివేసి అందులో ఉన్నటువంటి ఏవైతే వాళ్ళు చెప్పారో, బైబిల్లో ఉండి ఏవైతే దాచిపెట్టారో అవి నేను
కనీసం ఒక 5-10% మాత్రమే నేను ఇందులో మెన్షన్ చేశాను. ఆ తర్వాత పాస్టర్ల మైండ్ సెట్ ఏంటి, పాస్టర్ లెక్క ప్రవక్తన చర్చలు ఎలా ఉంటుంది, వీళ్ళు చేసిన పనికి యేసు ప్రభు నిజంగా ఇప్పుడు ఉంటే ఆయన ఆత్మ ఎంత బాధపడుతుంది, ఆయన పేరు మీద ఇప్పుడు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. అట్లాగా అవన్నీ కూడా అందరికీ ఈజీగా అర్థమయ్యే రీతిలో ఒక ఎక్స్క్రిప్షన్ బుక్లెట్ మెన్షన్ చేశాను. ఇప్పుడు ఈ యేసు అనే అతను చనిపోయి 3వ రోజు మళ్ళీ లేచి రావటం, దాన్ని కొంతమంది శిష్యులు చూడటం, ఇదంతా నిజం కాదంటారా? అదంతా నిజం అంటే అప్పట్లో ఆ కాలంలో వాళ్ళు అక్కడ ప్రవక్తలు చెప్పిన దాని ప్రకారము వాళ్ళు రాశారని అసలు బైబిల్లో చరిత్రక ఆధారాలు ఎక్కడ లేవు. ఎందుకంటే అసలు ఈయన యేసు పుట్టినట్టు కానీ, ఈయన యేసుకు వేసినటువంటి సిలువ కానీ, ఈయన కొట్టిన మేకులు కానీ, ఈయనకు పెట్టినటువంటి ముళ్ళ కిరీటం కానీ ఏవి కూడా ఆధారాలు లేవు. ఆ ఒలివ కొండలో జరిగినటువంటి జలాహు నోవో ప్రళయం కానీ అది ఎవరు చెప్పారు? బయట దేశం వాళ్ళు చెప్పలేదు. అక్కడ ఆ యేసు గురించి రాయబడి ఆ ఇజ్రాయేలు దేశం, ఆ ఇజ్రాయేలీలు వాళ్ళే చెప్తున్నారు. ఆయనకి వేసినటువంటి సమాధిని ఆయన తవ్వినప్పుడు కానీ ఆయన రూపం వేరేలాగా ఉందని చెప్పేసి అంటున్నారు. కానీ అవన్నీ చరిత్రక ఆధారాలు ఎక్కడ లేవు. ఎక్కడన్నా కొన్ని ఆ దేశాల మ్యాప్ ఏదన్నా ఉంటే ఉండొచ్చు, కానీ మిగతాదంతా కూడా ఈయన ఉన్నట్టు ఎక్కడ కూడా మన ఆధారాలు లేవు. ఒక మాట మేడం, అసలు ఈ యేసు మతం ఇవన్నీ రాకముందు ఆదిశంకరాచార్య గురుగారు ఉన్నారు కదా, మినిమం 2500 సంవత్సరాల క్రితం ఆయన ఉన్నట్టు, ఆయన గురువులు ఆయన చేసినటువంటి ధ్యాన మందిరం, యోగ మార్గము కానీ, ఆయన చెప్పినటువంటి ఆయన వాడిన దుస్తులు కానీ అవన్నీ కూడా మనము శ్రీశైలం వెళ్తే పాలధార పంచదార కిందికి వెళ్తే మనకు దొరుకుతుంది. ఆయన మెడిటేషన్ చేసినటువంటి గుహ, ఆయన సేద తీరినటువంటి ఆయన ఇచ్చిన ప్రవచనాలు, ఆయన ఒక మ్యూజియంలోకి వెళ్తే మనకు అన్ని దొరుకుతాయి. ఇంకా అంతకు ఉన్నటువంటి చరిత్రక ఆధారాలు ఎన్నో మనకు దొరుకుతున్నాయి. కొంతమంది రాజులు వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు ఏదో ఒకటి, కానీ ఈ యేసుకు సంబంధించిన చరిత్రక ఆధారాలు ఎక్కడ లేవు. అంత ఒక కల్పితమైనటువంటి పుస్తకమే అది బైబిల్. స్పష్టంగా అర్థమైపోతుంది. అందులో ఉన్నటువంటి రాసినటువంటి చరిత్రలు కానీ రాజులు కానీ ఆయన అసలు యేసుకు సంబంధించిన ఏ ఒక్కటన్నది అప్పట్లో 2000 ఏళ్ళు అంటే మేకులు ఉండాలి కదా, మన దగ్గర ఉన్నటువంటి మనం ఎన్నో ఏళ్ళ క్రితం ఉన్నాయి మనం కనిపెడుతున్నాం. అంతెందుకు మేడం, మొన్న గుజరాత్ ఇది సముద్ర గర్భంలో కూడా ద్వారకా నగరము శ్రీకృష్ణుడి కాలంలో నిజంగా భాగవతం జరిగినట్టు ఉంది అని చెప్పేసి సముద్ర గర్భంలో గుడి ఉంది. మన నరేంద్ర మోడీ లోపలికి వెళ్ళి చూసి వచ్చారు. అది చెప్పింది కూడా క్రిస్టియన్ సైంటిస్టులే. ఇప్పుడు కూడా రామసేతు ఆధారం ఉంది, అది ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసేసింది ఇది రామసేతు ఆధారం అని. ఇవన్నీ ఎప్పుడు ద్వాపర యుగం నాటి కాలం నాటి, అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆధారాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి, దొరుకుతున్నాయి. మన దేవులకు సంబంధించినటువంటి భాగవతం ఉన్నట్టు 2000 సంవత్సరాల క్రితం అని చెప్పుకుంటున్న ఈ బైబిల్కు సంబంధించిన ఆధారాలు ఎక్కడ కూడా లేవు. ఇది ప్రవీణ్ గారు, మీరు తిరుపతి వెళ్ళారా? అంటే వెళ్ళలేదు మేడం, వెళ్ళాల్సి ఉంది ఖచ్చితంగా. శ్రీకాళహస్తి అంటే మేడం నేను క్రిస్టియన్స్ వచ్చిందే రీసెంట్గా శ్రీకాళహస్తి గుడికి బయటకు వచ్చారా? అంటే ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా నా క్రిస్టియన్స్ అందరినీ బయటికి తీసుకురావాలని ఎక్స్ క్రిస్టియన్ గానే ఉన్నా, కంప్లీట్గా హిందూ మార్గంలోకి రాలేదు. బట్ నాకు హిందుత్వంలో నాకు అంతగా పూర్తిగా తెలియదు, కానీ కొంచెం బిలీవ్ చేస్తున్నాను. కొంచెం భగవద్గీత రామాయణ చదువుతూ ఉన్నాను. బయటకు వచ్చేసి ఒక 3 years మేడం, అంతే. జస్ట్ 3 years. అంతే. అయితే ఈవెన్ ఆ హిందూ గుళ్ళల్లో మొన్నటి వరకు కూడా, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, నేను చదివినప్పుడు కూడా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అవును అని చెప్పేసి ఇవి మెన్షన్ చేయడం, అంటే ఆయన పుట్టాడు, పుట్టిన తర్వాత పుట్టక ముందు అని డిక్లేర్ చేసేసి చరిత్ర అన్నారు కాబట్టి తీసుకొచ్చాను. దీన్ని ఎలా చూడొచ్చు మరి? ఇది గ్రెగోరియన్ క్యాలెండర్లో జిఎన్ఎస్ ఎగ్జిక్యూషన్ అని చెప్పేసి ఒక క్రైస్తవ వక్త సుమారు 1500 సంవత్సరాల క్రితం ఆయన ఒక గ్రెగోరియన్ క్యాలెండర్లో రూపొందించాడు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అని, ఏడి అంటే యానో డొమిని అని చెప్పేసి 2 విధాలుగా డివైడ్ చేశారు. బిఫోర్ క్రైస్ట్ క్రీస్తు పుట్టక ముందు, ఈ ఏడి యానో అంటే ఇది కూడా, ఈ 2 కూడా కరెక్ట్ కాదు. అది ఒకటి లాటిన్ వర్డ్, ఇంకోటి ఇంగ్లీష్ వర్డ్. ఇప్పుడు ఆయన పుట్టినటువంటి ఆధారాలు ఏమి లేవు కాబట్టి అప్పటికి ప్రపంచంలో మొత్తము చాలా దేశాలు కూడా వాళ్ళ గుప్పెట్లో ఉండిపోయాయి. ఈ యొక్క బ్రిటిషర్స్ క్రైస్తవ ఆధీన గుప్పెట్లో ఉండిపోయాయి. పోర్చుగీస్ టచ్ కానీ వాళ్ళు మొత్తం ప్రపంచంలో చాలా దేశాలు ఆక్రమించుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి మీరు మా దేవుడిని బట్టి క్యాలెండర్లు డిసైడ్ అవ్వాలని చెప్పేసి ఇవి బీసీ ఏడీలను వాళ్ళు పెట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో అసలు ఆ బీసీఏడీలు వద్దు, తొలగించాల్సిందే అని చెప్పేసి మొట్టమొదటిసారిగా వీటి మీద తిరుగుబాటు చేసింది ఎవరు అంటే యేసు పుట్టి పెరిగిన ఇజ్రాయెల్ దేశంలోనే. అవి తీసేసి ఇప్పుడు సామాన్య శకానికి ముందు, సామాన్య శకానికి తర్వాత అని చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి సామాన్య పాఠ్య పుస్తకాలు సోషల్లో ఉంది, అది తీసేసింది. అవి ఎక్కడైతే క్రైస్తవ మెజారిటీగా ఉన్నాయో ఇంకా కొంచెం మేలుకున్నదో అక్కడక్కడ వాడుతూ ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే మాత్రము అవి చాలా చోట్ల తొలగించేసేసారు. చాలా మంది పాస్టర్లు మీరు చెప్పినట్లు కొన్ని కోట్లకి పడగలెత్తున్నారు. అవును.
దానిలో మొదటిగా కల్వరి సతీష్. అవును. ఎలా ఆయనకి ఎక్కడి నుంచి వచ్చే ఇన్ని, అంటే ఆయనకి వ్యాపారాలు ఏవైనా ఉన్నాయా? ఒక్క సువార్త పైనే ఇన్ని కోట్లు సంపాదించారా? అంటే ఆయన నిన్న మొన్న పాస్ట్ అయినవాడు కాదు మేడం. ఓకే. 1980, 1970 ఆ టైంలోనే పాస్టర్‌గా ఉంటూ చిన్న చిన్నగా సంఘాలు పెట్టుకుంటూ ఇప్పుడు ఈ స్థాయికొచ్చాడు. ఇప్పుడు ఆయనకొచ్చేసి దగ్గర దగ్గర 3,000,00,00,000 ఆస్తి ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందనంటే, ఇప్పుడు ఈ కల్వా సతీష్‌కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు ఏ ప్రధాన నగరంకెళ్ళినా కూడా ఈయనకు సెపరేట్‌గా కలవరి టీవీ అనుకుంటూ ఓన్ ఛానెల్స్ ఉన్నాయి. టీవీ ఛానెల్స్, శాటిలైట్ ఛానెల్స్ ఉన్నాయి. ఒక 4, 5 ఉంటాయి. 4, 5 ఛానెల్ 1, 2 కాదు. తర్వాత మీరు ఎక్కడికెళ్ళినా కూడా ఈయనకు సంబంధించి డివైడర్ల మధ్యలో కలవరి స్వరాలు అని చెప్పేసి ప్రతి చోట కూడా ఈయన చోట కలవ సతీష్‌వి ఉంటాయి. ఫ్లెక్సీలు, బ్యానర్లు ఉంటాయి. ఎక్కడికెళ్ళినా కూడా ఉంటాయి. అంటే అన్ని రకాల టీవీ ఛానెల్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఉన్న ఈ చర్చికొచ్చే వాళ్ళలో మొత్తం ఒక 15,000 మంది, 20,000 మంది, అంటే ఒక్కొక్క సెక్షన్‌కి 5,000 మంది ఉంటారు. ఒక సెక్షన్ 2, 3 గంటలు జరుగుతుంటది. సండే వచ్చిందంటే ఉదయం నుంచి రాత్రి వరకు సెక్షన్స్ మీద సెక్షన్సే ఉంటాయి. టీవీ ఛానెల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కానుకలు, దశంభాగాలు మాక్సిమం 99% ఇచ్చేవాళ్ళే. ఇవ్వకపోతే గుచ్చి మరి అడుగుతాడు. మనకు అవన్నీ కూడా బహిరంగంగా వీడియోలోనే అలా దొరుకుతున్నాయి. మీరు బంగారం కూడా ఇవ్వండి, వెండిని కూడా తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పేసి కూడా అంటున్నాడు. ఆయన వీడియోలు మళ్ళీ 20% కూడా అడిగిన వాటి సందర్భాలు కూడా ఉన్నాయి. వీడియోలు అలా ఉన్నాయంటే వీడియో రికార్డ్ అవ్వకుండా నార్మల్‌గా ఇంక ఎన్ని ఉండొచ్చు? అట్లాగా. ఆ తర్వాత ఆయన ఏంటంటే కల్వరి సతీష్ టెక్నిక్ ఏంటంటే మేడం, ఆయన ఎక్కువగా హిందూ దేవుళ్ళని దూషించే పని పెట్టుకోడు. హిందుత్వాన్ని అవన్నీ కూడా పక్కన పెట్టేస్తాడు. ఆయన కొన్ని పిట్ట కథలు చెప్తాడు. ఆ పిట్ట కథలు కూడా వినడానికి వినసొంపుగా ఉంటాయి. అంటే ఇప్పుడు అవి కూడా మంచివే. అవి అవి తెలుసుకోవాల్సిన విషయాలే. ఇప్పుడు సెల్ ఫోన్ వాడకండి, సెల్ ఫోన్ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, రాత్రి పడుకోబోయే ముందు ఇలాంటి కొన్ని చెప్తూ ఉంటారు. ఇంకొన్ని అక్కడక్కడ పిల్లలు చదువుకునేటప్పుడు కొన్ని పర్లేదు అవి అంటే. ఆయన వాడే టెక్నిక్ ఏంటంటే హిందూ దేవుళ్ళని దూషించకుండా, హిందూ విగ్రహార్థను అవి ఇవి దూషించకుండా, యేసు గురించి ఎక్కడ లైట్‌గా 2, 3 చెప్పి ఆ పిట్ట కథలు కూడా మంచి ఇంప్రెసివ్‌గా ఆ విధంగా జనాల్ని అట్రాక్ట్ చేసేసాడనమాట. అట్లా అది ఈ మధ్య ఆయన పెట్టుకుందైతే కాదు. దగ్గర దగ్గర 40 సంవత్సరాల క్రితం నుంచే మనం పుట్టక ముందు నుంచే ఆయన పాస్టర్‌గా ఉండి చేస్తున్నటువంటి ఆ విధంగా ఆయన దగ్గర దగ్గర 3,000,00,00,000 సంపాదించుకున్నాడు. ఇప్పుడు వీరి విషయానికొస్తే మరి బ్రదర్ అనిల్ హ్మ్. ఆయన కానివ్వండి, ఇప్పుడు రీసెంట్‌గా విజయ్ ప్రసాద్ రెడ్డి బాగా అవును. అవును. పాపులర్ హ్మ్. అవుతున్నారు. హ్మ్. ఆయన ఎక్కడ బైబిల్‌లో బొట్టు పెట్టుకోవద్దని లేదు. హ్మ్. ఇతర మతస్థులు ప్రసాదాలు తినొద్దని లేదు. చక్కగా తినొచ్చని ఆయన చెప్తున్నారు. హ్మ్. ఏంటి అసలు ఇది? అంటే మేడం ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి డేంజర్. ఎందుకంటే ఈయన హిందువులను ఎందుకంటే ఇప్పుడు హిందువులలో చైతన్యం చాలా చోట్ల వచ్చింది. ఇప్పుడు హిందువులలో చాలా చోట్ల చైతన్యం వచ్చింది. అదేంటి బొట్టు పెట్టుకోవద్దు అంటున్నాడు ఏంది అని చెప్పేసి సామాన్య హిందువులు కూడా ఆడపిల్లలు కూడా ఆలోచించే రోజులు ఇవి. తర్వాత వచ్చేసి ప్రసాదాలు తినొద్దు అంటారేంటి అట్లా ఏంటి అని చెప్పేసి ఇలా కొంచెం కొత్తగా హిందుత్వం నుంచి రావాలనుకున్న వాళ్ళకి ఇవి ఇబ్బంది కలిగించే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకని చెప్పేసి ఈయన విజయప్రసాద్ రెడ్డి ఏం చేసినంటే ఆయన టార్గెట్ ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి జనాల కన్నా ఇంకా ఎక్కువ మందిని తీసుకురావాలి. అంటే వచ్చే వాళ్ళలో అందరూ హిందువుల నుంచి వస్తారు కదా, వాళ్ళు ఒక్కసారిగా మీరు వచ్చిన మరుసటి రోజు బొట్టు తీసేయండి, వచ్చిన మరుసటి రోజే మీరు ఇంట్లో ఉన్న దేవుళ్ళ పటాలు తీసి పడేసేయండి, వచ్చిన మరుసటి రోజు మీరు ప్రసాదాలు తినడం మానేయండి, ఇవన్నీ చెబితే వాళ్ళు ఒక్కసారిగా అసలు రావడం మానేస్తారు. ఏదో పూర్తిగా ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మందిని ఆకర్షించుకోవడం కోసం ఈయన విజయప్రసాద్ వేసినటువంటి ఒక ట్రిక్ అంతే. మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా బైబిల్‌కి విరుద్ధం అండి, బైబిల్ ఇలా లేదని చెప్తున్నారో వాళ్ళే కరెక్ట్. వాళ్ళు ఉన్న వాళ్ళు చాలురా బాబు, మళ్ళీ కొత్త వాళ్ళని మళ్ళీ ఇది ఉన్నది ఉన్నట్టు చెప్దామని కాస్త కోస్త వాళ్ళే బెటర్. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే విజయప్రసాద్ రెడ్డి ఈ మూఢనమ్మకాలను కూడా బాగా వ్యతిరేకిస్తున్నాడు. దయ్యాల పట్ల వాళ్ళను దయ్యాలు చేయకూడదు, ఈ స్వస్థతలు ఇవన్నీ నమ్మకండి, ఈ అమ్మతేజ చేసే ట్రిక్స్ అని మోసం అని చెప్పేసి అంటున్నాడు. ఈ విషయంలో కొంత బెటర్. ఎందుకంటే మూఢనమ్మకాల మీదనే మేము కూడా ఫైట్ చేస్తూ ఉంటాం, ఎప్పుడు చైతన్యం కలిగిస్తూ ఉంటాము. కానీ ఈయన చెప్పబట్టి చాలామంది క్రైస్తవులను ఆలోచింపజేస్తుంది. మేము చెప్తే మమ్మల్ని మతోన్మాదులు మాదులు వీళ్ళ మాటలు నమ్మకండి, మేము సైతాన్ దూతలు అని చెప్పేసి ఆల్రెడీ మా మీద రకరకాల ముద్రలు వేసి ఉంటారు. కానీ ఈ విషయంలో కొంచెం బెటర్. ఈ మూఢనమ్మకాల విషయంలో కొద్దిగా బెటర్. అట్లాగే దశంభాగాలు ఎవరిని ఏం కలెక్ట్ చేయడు, కానీ జనాల దగ్గర నుంచి ఎలా డబ్బులు కలెక్ట్ చేయాలా అన్న విషయంలో వివిధ రకాలుగా ట్రిక్స్ కలిగిన వాడు అనమాట ఆయన కూడా. ఈ సౌండ్స్ చర్చ్‌లో నుంచి వచ్చే సౌండ్స్‌లో ఎక్కువగా పాపులు, సైతానులు, అవును, ఈ రెండే వినిపిస్తూ ఉంటాయి. మీరు చర్చిలకు వెళ్తే మీకు కనిపించేది ఒకటి పుట్టడంలో పాపములు పుట్టారు, మీ బతుకు ఒక పాప బతుకు, మీరు ఒక పాపులు అంటారు. పుట్టిన పసిపిల్లలు కూడా పాపులు అంటారు. ఏంటి అంటే పాపం ఏంటి, అసలు పుట్టిన పసిపిల్లడు ప్రపంచమే తెలియదు కదా, వాడేం పాపం చేశాడంటే ఆదాము అవ్వ దేవుడి మాట వినకుండా జ్ఞానఫలం తినడంట. ఆ జ్ఞానఫలం తిన్నందుకు ఆయన నుంచి పాపం వచ్చిందంట.
1% బ్రెయిన్ ఉన్నోడు ఎవడన్నా ఇదేం లాజిక్ రా అంటారు కదా. ఇప్పుడు నేను తప్పు చేస్తే నన్నే శిక్షించాలి కానీ నేను తప్పు చేసినప్పుడు నా కొడుకుని శిక్షిస్తుంది ఈ గవర్నమెంట్. మనుషులు రాసుకున్నటువంటి చట్టాలే ఆలోచింపజేసే విధంగా ఇలా ఉంటే మరి దేవుడి చట్టం ఆయన ఎలా రాయబడాలి? అదొకటి. తర్వాత వీళ్ళ దేవుడు నమ్మకపోతే అనంతకాలం కోట్ల సంవత్సరాలు నరకంలో పడతారు. నరకం. మీకు అందరికీ బుద్ధి లేదు, మీరందరూ గొర్రెలే, మీరందరూ గొర్రెలు కాపరి యెహోవా గొర్రె. తర్వాత వచ్చేసి మీరందరూ చేసిన పాపాలు పోవాలంటే, మీ పాపం పోవాలంటే ఆ పాపకు ప్రాయశ్చిత్తంగా ఆ పాపాలని రక్తాలతో కడిగాడు. ఆ రక్తం వచ్చేసి యేసు రక్తము, కలవరి శిలువలో రక్తం కార్చాడు రక్తం. నరకం, రక్తం, పాపం, గొర్రె. ఈ 4. తర్వాత కానుకలు దశంభాగాలు ఇవ్వండి. ఇది తప్ప ఏ చర్చిలో ఇంక ఏమి ఉండదు. ఇంకొక 1,00,000 సంవత్సరాలు గడిచినా ఈ రక్తం కార్చాడో రక్తం, నరకంలో పడేస్తాడో నరకం. వీళ్ళు మారరు. ఈ పాస్టర్ల యొక్క వైఖరి మొత్తం ఇవి తప్ప కొత్తగా చెప్పడానికి ఈ బైబిల్లోనే ఏం లేదు. ఈ బైబిల్ ఏం చేశావు? నువ్వు పాపం చేశావు, నీకు బుద్ధి లేదు, నువ్వు గొర్రెవి, నువ్వు రక్తం తాగుతున్నావు, నువ్వు రక్తం తాగుతావు, నువ్వు రక్తం తాగాల్సిందే. ఇవే ఇంకా ఇవి తప్ప ఏం లేదు. ఇది యేసు శరీరము, బాప్తిసం బల్లాన్ని ఇస్తారు. ఒక బ్రెడ్ ముక్క ఇచ్చి ఇది యేసు శరీరం తినండి అంటారు. ద్రాక్షరసం ఇచ్చి ఇది యేసు ద్రాక్షరసం తాగండి అని అంటారు. కనీసం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఇక్కడ పాస్టర్ ఏం చెప్తున్నాడు, అసలు మనం ఎక్కడున్నామని చెప్పేసి మినిమం స్పృహలో నుంచి అన్నా బయట ఉంటే ఈ గొర్రెలు అంటే ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు స్పృహలో నుంచి కూడా వాళ్ళు బయటికి రావట్లేదు. అలాంటి పరిస్థితి ఉంది క్రైస్తవుంది. అది మేడం. ఎక్కువ నాకు తెలిసి రిమోట్ ఏరియాస్లో ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ ఉన్న పర్సన్సే ఎక్కువ దీనిలోకి కన్వర్షన్స్ అవ్వటం చూస్తున్నాం. అవును. ఎందువల్ల అంటారు అసలు కన్వర్షన్స్ ఎందుకు అవుతున్నారంటే మొత్తము ఈ క్రైస్తవ మాఫియా అనేది మనకు ఒక 50 మొన్న పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి నెలకి ఇంత జీతం ఇస్తాము అని చెప్పేసి మొన్న జగన్ ప్రభుత్వము ఒక జీవో అమలు చేసినప్పుడు నెలకి 10,000 అప్లై చేసిన వాళ్ళు 60,000 మంది ఉన్నారు. అప్లై చేసిన వాళ్ళు కేవలం మేము పాస్టర్ని అప్లై చేసిన వాళ్ళు 60,000 మంది పాస్టర్లు ఉన్నారు ఈజీగా. మొత్తం మీద మా రీసెర్చ్లో 3 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు, 1,00,000 మంది ఇవాంజలిస్టులు ఉన్నారు, మొత్తం 4 లక్షలు. వీళ్ళందరూ కూడా యూట్యూబ్లో వీడియో పెట్టే వాళ్ళకంటే కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేటోళ్ళు వీళ్ళు మొత్తం కూడా లక్షలాది మంది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఎక్కడో చోట ఏదో గ్రామంలో మినిమం ఒక 1,000-2,000 మంది గ్రామాలలో ఈ పాస్టర్లు మత మార్పులకి వెళ్తూనే ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి అమ్మ వాళ్ళ యొక్క మనిషిని బట్టి, వాళ్ళ యొక్క వీక్నెస్ని బట్టి, వాళ్ళ ఆ సమయంలో వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఒక మనిషి చూస్తుండగానే ఇతనికి ఏ రూట్లో చెప్పి మనం మతం మార్చచ్చు అనే రకాల నాలెడ్జ్ కలిగిన వాడు ఈ పాస్టర్. ఒక అమ్మాయికి ఉందనుకో, అమ్మ మీ ఇంట్లో దయ్యం పట్టింది, మీ ఇంట్లో దయ్యం ఉంది, మీకు సమస్యలు ఉన్నాయి కదా, నాకు తెలుసు మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయి, కాబట్టి మీ సమస్యలే పోవాలంటే మీ ఇంట్లో ఒక ప్రార్థన పెట్టించుకుంటే మంచి జరిగిద్ది అని చెప్పేసి ఇలా ఒకరిని మార్చడము. తర్వాత అమ్మ మీకు కష్టాలు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు చచ్చాక పరలోకం కావాలో వద్దా, నరకానికి వెళ్తావా, పరలోకం కావాలంటే మా దేవుని నమ్ముకుని ఇలా అనమాట. ఇలాంటి ఎవరిని ఎప్పుడు ఎలా ఎన్ని విధాలుగా మోసం చేయొచ్చో అన్ని రకాలుగా నాలెడ్జ్ కలిగిన వాడే పాస్టర్. ఎవరిని ఒక మనిషిని ఎన్ని విధాలుగా మోసం చేయ అంతెందుకు మేడం. ఇప్పుడు మీరు ఇన్ని రకాల పాస్టర్ వీడియోలు చూస్తున్నారు కదా, ఒక పాస్టర్ ఏమో స్వస్థతలు చేస్తానంటూ మోసం చేస్తాడు, ఇంకొకడేమో దయ్యాలు వదలగొడుతూ అని చెప్తూ మోసం చేస్తాడు, ఇంకొకడేమో మీరు హిందూ దేవుల విగ్రహాలు అనుకుంటూ వాళ్ళను వాళ్ళ వైపు ఆకర్షించడం ఇంకో రకం మోసం చేస్తుంటాడు. కాల్వ సతీశేమో కానుకలు ఇవ్వండి, దశంభాగాలు ఇవ్వండి, మన చర్చిలో ఎక్స్టాబ్లిషన్ చేద్దాము, లక్షలాది మందిని మనం మారుద్దాము, తీసుకొద్దాం అని చెప్పేసి ఆయన ఇంకొక రకంగా డబ్బు పరంగా ఫ్రాడ్ చేస్తాడు. ఇంకొక ఆయన ఉన్నాడు. ఇంకా వీపీ రెడ్డి లాంటి వాళ్ళేమో ఏం కాదు ప్రసాదం తినొచ్చు, ఏం కాదు జై శ్రీరామ్ అనొచ్చు, ఏం కాదు వాళ్ళు బొట్టు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇలా ఆకర్షించి ఈ విధంగా మోసము. ఇలా మనుషుల్ని ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఏ రూట్లో మోసం చేయొచ్చు అని అన్ని రకాలుగా నైపుణ్యం కలిగిన వాడు ఎవడన్నా భూమి మీద ఉన్నాడా అంటే వాడు ఖచ్చితంగా మన తెలుగు పాస్టర్ ఫస్ట్ లిస్ట్లో ఉంటాడు. ఇప్పుడు పాస్టర్సే కాకుండా ఈ సభలు ఇంకొకటి లేడీస్ కూడా పెడుతున్నారండి. ఇప్పుడు చూశాను పైపెచ్చు దారుణమైన పాటలు, ఆ పాటలు అసలు వినలేము. అవి సినిమా పాటలు అర్థం కావు. అవును. కొన్ని పాటలు ఏంటంటే రీసెంట్ గా కొన్ని నేను ఇన్స్టాలో చూస్తే అవి మరీ దారుణంగా ఉన్నాయి. అంటే లేడీస్ అనే వాళ్ళు చర్చిలో బహిరంగంగా ప్రార్థనలు చేయడాలు మాట్లాడాలి తప్పు బైబిల్ ప్రకారంగా. ఎందుకంటే స్త్రీలు మౌనంగా ఉండేవాళ్ళను, సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండేవాళ్ళను, సంఘంలో స్త్రీలు ఉపదేశించటకన్నా వాళ్ళని అధికారం చూపించలేదు, వాళ్ళు మౌనంగా అనుకోబుద్ధితో ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. అంటే వాళ్ళు అసలు మాట్లాడము, పాటలు పాడడము, బైబిల్ వాక్యం చెప్పడం మొత్తం కూడా బైబిల్ విరుద్ధమే. అలా చేయకూడదు బైబిల్ ప్రకారంగా. వాళ్ళు అసలు ఇంట్లోంచి బయటికి రాకూడదు. అసలు సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి అంతే అని బైబిల్ చెప్తుంది. వీళ్ళేమో మైక్ని పెట్టుకొని ఇవన్నీ చెప్తూ ఉంటారు. అది ఆ పాటలు అవన్నీ కూడా ఈ యొక్క మ్యూజిక్స్ సినిమాల నుంచి కాపీ కొట్టడము. అక్కడ ఎందుకంటే మేడం చర్చిలో ఎలా ఉంటుందంటే
మ్యూజిక్తో కూడా కొంతమందిని ఇంపాక్ట్ చేయొచ్చు. మ్యూజిక్‌ని కూడా మైండ్‌ను, బ్రెయిన్‌ను కంట్రోల్ చేయడం లాంటివి చేయొచ్చు. ఇప్పుడు మీరు 'ట్రాన్స్' మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. అక్కడ ఒక్కొక్కసారి మ్యూజిక్ తోటి వాళ్ళను ఆకర్షించే విధంగా యెస్. అలా అవును. జరుగుతుందనమాట. అవును. సో, వాళ్ళు ఎక్కువగా ఒక పెద్ద మ్యూజిక్ గిటారు, ఒక పెద్ద సిస్టమ్‌కి వాళ్ళు లక్షలు ఖర్చు పెడతారు వాళ్ళు. చర్చిలో కొన్ని ఫంక్షన్ హాల్స్ రెంట్‌కి తీసుకొని అక్కడ కేవలము ఆ మ్యూజిక్ సిస్టమ్‌కి సంబంధించిన సౌండ్ సిస్టమ్ వాటికో లక్షలు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ తోటి, గిటార్ తోటి అవన్నీ కూడా చాలా ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌ని పెట్టుకుంటారు. ఎందుకంటే మనిషిని మ్యూజిక్‌తో కూడా మాయ చేయొచ్చు. అలాంటి ఎంతోమంది కొన్ని మ్యూజిక్ డైరెక్టర్‌కి అభిమానులుగా ఉన్నారు. నేను కూడా కొన్ని సాంగ్స్ బాగా వింటాను. విందే మళ్ళీ వింటాను. మళ్ళీ వింటాననమాట. ఆ మ్యూజిక్ పాట వాళ్ళకి నేను అభిమానులుగా కూడా మారుతాను కదా! ఆ మ్యూజిక్‌తో కూడా మాయ చేయొచ్చు, ఆకర్షించుకోవచ్చు. అది ఎక్కువగా ఈ పాస్టర్‌లు ట్రిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిక్. వాళ్ళు అయితే మారుతుంటారు. హిందువుల పండగలు హ్మ్. ఒక మైక్ పెడితేనో హ్మ్. లేకపోతే దీపావళి వస్తే పొల్యూషన్ అంటారు. హ్మ్. ఒక గణపతి మండపం కడితే ఆ 3 రోజులు లేకపోతే 5 రోజులు సరే పోనీ 9 రోజులు 11 రోజులు వేసుకున్నా హ్మ్. ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ గణపతి విగ్రహం వల్ల, అవును. లేకపోతే వాటర్ పొల్యూట్ అవుతుంది అని చెప్పేసి అంటారు. ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క ఇది చెప్పేస్తున్నారు, అవును. అది సెలబ్రేట్ చేసుకోకూడదు అది ఇది అని. అవును. కానీ ప్రతి ఊర్లో హ్మ్. నాకు తెలిసి ఇప్పుడు రూరల్ రిమోట్ ఏరియాస్లోకి పోతే హ్మ్. ప్రతి ఊళ్ళోనో ఊరు మధ్యలోనో ఊరు చివరో ఎక్కడో చోట చర్చ్ ఉంటుంది. హ్మ్. ఉదయం మొదలు పెడితే సాయంత్రం వరకు హ్మ్. విపరీతమైన సౌండ్స్. హ్మ్. అది వింటాం నాకు ఇష్టం ఉండదు అసలు. అవును. అంటే యాజ్ ఏ ఇప్పుడు సౌండ్ పొల్యూషన్ అనుకోండి, లేకపోతే మనకు అవసరం లేదు కదా. అవును. ఇప్పుడు అక్కడ వేరే వేరే మతాల వాళ్ళు అన్నీ ఉంటారు ఊరు అన్న తర్వాత. హ్మ్. బట్ ఈ మతాల వాళ్ళందరికీ కూడా వినిపిస్తూ హ్మ్. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్కసారి అయితే మిడ్ నైట్స్ జరుగుతుంటాయి. అవేంటో తెలియదు. హ్మ్. మిడ్ నైట్స్ కూడా ఇవే మైకులు అవును. దారుణంగా పెట్టి. మరి ఇంత డిస్టర్బెన్స్ మనం ఎలా ఫైట్ చేయాలి? అదే మేడం సెక్యులర్ కంటెంట్ అంటే దరిద్రం ఏంటంటే, ఇప్పుడు మనము ఏ వినాయక చవితి, ఏ మండపంలో ఏ విగ్రహాన్ని పెట్టినా కూడా, ఆ విగ్రహం సంబంధించి పర్మిషన్స్, మైకు, అవును. టైమింగ్స్ మొత్తం మన పోలీస్ స్టేషన్‌లో పర్మిషన్ తీసుకొని పర్మిషన్ రావాలి. తీసుకుంటాము. అది కూడా ఇప్పుడు పలానా ఏరియా అంటే 5 డేసే ఉంచాలి. తర్వాత విగ్రహం తీసేసేయాలి అని మళ్ళీ, చెప్తున్నారు. మళ్ళీ మిడ్‌నైట్‌లో పోలీసోళ్ళు జీపేసుకొని రౌండ్‌లోకొస్తారు. 11 గంటల తర్వాత సౌండ్ పొల్యూషన్ ఆపిచ్చారా లేదా అనుకుంటూ రౌండ్‌లేసుకొని వస్తూ ఉంటారు. ఇవన్నీ ఉంటాయి. మన హిందూ పండుగలో ఉన్న వాటన్నిటికి కూడా. దీపావళి కూడా ఇన్నే చేయండి, ఇంతవరకే కాల్చండి అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈళ్ళకు క్రిస్టియానిటీ వాళ్ళ జోలికి గాని, ముస్లిం జోలికి గాని వెళ్ళే ధైర్యం వీళ్ళకు లేదు అని చెప్పి నేను స్పష్టంగా చెప్తాను. వీళ్ళకు క్రిస్టియన్స్ వాళ్ళ జోలికి కానీ, ముస్లిమ్స్ వాళ్ళ వీళ్ళ జోలికి వెళ్ళే ధైర్యము ఈ ప్రభుత్వాలకి లేదు అని చెప్పి నేను స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు ఉదాహరణ మేడం, మన భారతదేశంలో మెజారిటీగా ఉన్నటువంటి మతాలలో క్రిస్టియన్, ముస్లిం, హిందూ కదా! ఇప్పుడు హిందూ గుళ్ళు 4,50,000 గుళ్ళు మొత్తం కూడా ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. ప్రతి ఒక్క గుడికి కూడా ప్రభుత్వంలో నిర్ణయించినటువంటి వాళ్ళే సెక్యూరిటీ గార్డ్‌గా ఉంటారు. కౌంటర్‌లో వాళ్ళే ఉంటారు. ఆ గుడికి వచ్చినటువంటి కానుకల డబ్బులు మొత్తం ఏవైతే ఉన్నాయో, అయి దేవాలయ శాఖ అధికారి ట్రస్ట్‌కి వెళ్తుంది. అది గవర్నమెంట్ యూజ్ చేస్తుంది. అవును. ఎన్ని గుళ్ళున్నాయి ప్రభుత్వ అధీనంలో? 4,50,000 గుళ్ళున్నాయి. మరి ఈ చర్చీలు కొన్ని లక్షల చర్చిలున్నాయి కదా! ఎన్ని చర్చిలు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి? ఒక్క చర్చయినా ప్రభుత్వ అధీనంలో ఉందా? ఒక్క మసీదన్నా ప్రభుత్వ అధీనంలో ఉందా? చర్చికొచ్చే కానుకలు సరాసరి పాస్టర్ జోబులకి ఎందుకెళ్తున్నాయి? ఆ మినిస్టర్స్‌కి ఎందుకెళ్తున్నాయి? మసీదులో వేసే డబ్బులు మాత్రం సరాసరి ఆ ఇమాం జోబులోకి ఎందుకెళ్తుంది? కానీ గుడిలో వచ్చే కానుకలు మాత్రం ఎందుకు ప్రభుత్వం జోలికెళ్తుంది? పోనీ ప్రభుత్వం తీసుకొని ఏం చేస్తుంది? అది వీళ్ళకే సెక్యులర్ కంట్రీ ఎలా పెడుతున్నారు కదా. అవుతుంది? సెక్యులర్ కంట్రీ ఎలా అవుతుంది? ఇది మన దేశము. హిందువులు మెజారిటీ ఉన్న దేశము. మన దేశంలో ఉన్న గుడులు మన ఆధీనంలో లేవు. మన దేశంలో పండగలు చేసుకోవాలనుకుంటే వాళ్ళ ప్రభుత్వాలు పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం మనం పాటించాలి. కానీ వాళ్ళు మాత్రము మైకులు పెట్టుకొని వాళ్ళకొక టైమింగ్ ఉంటది. మీరు కొన్ని పల్లెటూరుకి వెళ్తే ఎలా ఉంటుందంటే మేడం, ప్రతి గంటకు సమయము 4 మత్తయి సువార్త 16:16 నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని శిక్ష విధింపబడను. అందరూ తెలుసుకోండి. మళ్ళీ సమయము 5 మత్తయి సువార్త 1:18 యేసు పలికెను. మళ్ళీ సమయం 6 గంటకు చెప్పే చర్చిలున్నాయి. ఒక్కడన్నా దాని మీద కంప్లెయింట్ ఇచ్చి ఏంటంటే ఒక చర్చి మీద కంప్లెయింట్ ఇచ్చినా, ఆ చర్చి మీద ఏదైనా చేస్తే మొత్తం తెలుగు రాష్ట్రంలో క్రిస్టియన్స్ మొత్తం వాళ్ళు రెచ్చగొడతాడు. చర్చిలకు అన్యాయం జరిగిపోతుంది అని. ఎన్ని చర్చిలు అక్రమంగా ఆక్రమించుకొని కట్టారు. ఎన్ని చర్చిలు అక్రమంగా ఈ యొక్క సౌండ్ పొల్యూషన్‌తో ఎన్ని గ్రామాలలో అవస్థలు పడుతున్నాయి.
ఇప్పుడు రేపు క్రిస్మస్ వచ్చిందంటే నరకం ఇంకా. ఆ ఊరు మొత్తము స్టార్లతో డెకరేషన్ చేస్తాడు. చర్చిని నీట్గా క్రిస్మస్ ట్రీలు అని చెప్పి లైట్స్ అని చెప్పేసి బ్యూటిఫుల్గా చేసుకుంటారు. అది ప్రాబ్లం లేదు ఎవరికి. అక్కడ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ చేసి క్రిస్మస్లో గిఫ్ట్లు ఇస్తానని చెప్పి రన్నింగ్ పోటీలు కొన్ని రకాల గేమ్స్ పెట్టి పోటీలు పెట్టి పిల్లలందరినీ కూడా మతం మార్చడానికి ఈ డిసెంబర్ అనేది మంచి టైం వాళ్ళకు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అరే ఇంత బాగుంది కదా చర్చ్ అని చెప్పి పిల్లలు ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. అరే లైట్స్ బాగున్నాయి, చెట్లు బాగున్నాయి. అలా వెళ్ళిన వాడు మళ్ళీ జనవరి 1కి వెళ్తారు పిల్లలు. జనవరి 1కి వెళ్ళాడు, ఆ తర్వాత ప్రతి ఆదివారం కంటిన్యూ అవుతాడు. అట్రాక్ట్ అయిన తల్లిదండ్రులకు దూరం అయిపోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడం, ఒక ముస్లిం పాప గుడికాడికి వచ్చి బొట్టు పెట్టుకుని ప్రసాదం తిని ఇంటికి వెళ్తే ఆ ముస్లిం పాప తల్లిదండ్రులు ఊరుకుంటారా? అసలు ఊరుకోరు. క్రిస్టియన్ పాప హిందూ పాపతో పాటు కలిసి గుడికాడికి వెళ్ళి ప్రసాదం తిని బొట్టు పెట్టుకుని వచ్చింది అనుకోండి, అమ్మ నేను రామవారి గుడికి వెళ్ళి వచ్చానని చెప్పి ఆ క్రిస్టియన్ పాప వాళ్ళ పేరెంట్స్ చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఊరుకుంటారా? కొడతారు. కానీ హిందూ పాప చర్చికి వెళ్ళినా మసీదుకి వెళ్ళినా అసలు పేరెంట్స్ ఏమనట్లేదు, దగ్గరుండి మరి పంపిస్తున్నారు. అంటే ఇక్కడ లోపం ఎక్కడుంది? వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా కఠినంగా ఒక పెంచుతున్నారు. కానీ హిందువుల పిల్లలు మాత్రము చర్చికి వెళ్ళినా ఏమనకపోవడము, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దేశానికి విరోధులుగా తయారవుతున్నారు. హిందూ సంస్కృతికి కాదు, నైతిక విలువలకే కాదు, మానవత్వానికి కూడా వాళ్ళు దూరం అయిపోతున్నారు అన్న విషయాల్లో ఈ తల్లిదండ్రులకు తెలియట్లేదు. కానీ వాళ్ళు మాత్రం క్లారిటీగా ఉన్నారు. క్రిస్టియన్స్ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ మతం మెజారిటీ పెరిగితే ఏం చేయాలి, ఒక పర్ఫెక్ట్ స్కెచ్తో ఉన్నారు. ముస్లిమ్స్ వాళ్ళు మతం మెజారిటీ పెరగడం కోసం వాళ్ళు ఏమేం చేయాలి అందరూ కూడా క్లారిటీగా ఉన్నారు. ఉదాహరణ బంగ్లాదేశ్, ఉదాహరణ పాకిస్తాను. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, అది ముస్లిం దేశమా సెక్యులర్ దేశమా? ముస్లిం కంట్రీ. ఎందుకు? అక్కడ హిందువులు ఉన్నారు కదా, క్రిస్టియన్స్ ఉన్నారు కదా, డిక్లేర్ చేసేసింది. అమెరికా క్రిస్టియన్ కంట్రీనా సెక్యులర్ కంట్రీనా? క్రిస్టియన్. అక్కడ హిందువులు ఉన్నారు కదా, ముస్లిమ్స్ ఉన్నారు కదా. అంటే అక్కడ జనాలు మెజారిటీ బట్టే కదా అది మతాల పరంగా ఆ కంట్రీ డిసైడ్ అయింది. కానీ మన భారతదేశం హిందువులు మెజారిటీగా ఉంటే సెక్యులర్ కంట్రీ అయింది. సెక్యులరిజం అనేది ఒక హిందుత్వానికి పట్టిన ఒక పరమ దరిద్రం అని చెప్పుకోవచ్చు. ఈ మతాల నుంచి బయటికి రావాలి. ఇది కంప్లీట్గా హిందూ దేశం అవ్వాలి. నేను హిందూ దేశం అవ్వాలంటే వాళ్ళని తరిమి కొట్టాలి, వాళ్ళని చంపాలని మా ఉద్దేశం కాదు. వాళ్ళందరినీ ఆ మతాల లోపాల గురించి తెలియజేసి మనుషులుగా మార్చాలి అనేది. హిందుత్వం అనేది ఒక దేవుడితో ముడిపడి లేదు. హిందుత్వం అనేది ఒక ఐడియాలజీ, ఒక భావజాలం. నేను 100% ఒప్పుకుంటా. క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా ముగ్గురికి ఒకటే రక్తం. ఆ రక్తం కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది. ముగ్గురికి ఒకటే ఆకలి. నేను అదంతా ఒప్పుకుంటా. కానీ ఆ ముగ్గురి ఆలోచనలు వేరు. హిందూ యొక్క ఆలోచన దేశం కోసం ఆలోచిస్తాడు, చుట్టుపక్కల ఉన్న మంచి వారి కోసం ఆలోచిస్తాడు, మంచి బాగు కోసం ఆలోచిస్తాడు. దేవుడు అనుకుంటూ ఒక దేవుడు కంటే ఈ దేవుడిని చంపాలి, మన దేవుడు నమ్మిపోతే వాళ్ళు నరకానికి వెళ్తారు, ఇటువంటి సైకో మెంటాలిటీ కలిగిన వాళ్ళైతే అయి ఉండరు. కానీ ఈ క్రిస్టియన్స్, ఈ ముస్లిం యొక్క ఐడియాలజీ మాత్రం దేశానికి ప్రమాదకరము. వాళ్ళ మత పెద్దలు వాళ్ళ గ్రంథాలు నేర్పించే అది ఏదైతే ఉందో అది ఒక దేశానికి కాదు ప్రపంచానికే ప్రమాదకరము. కాబట్టి దీని నుంచి వాళ్ళని మనుషులుగా మార్చాలి. ఇప్పుడు ఆమె చెల్లెలతో ఎలా ఉండాలి, అమ్మతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి. మనం అన్నదమ్ములు ఎలా ఉంటే రామలక్ష్మిని చూసి మనం నేర్చుకోవచ్చు. మంచి స్నేహితుడు ఎలా ఉండాలంటే ఆంజనేయ స్వామి, రాముని కథ మనం చెప్పి నమ్మకమైన స్నేహితుడు ఎలా ఉండాలో మనం నేర్చుకోవచ్చు. అన్న చెల్లెలు ఎలా ఉండాలని చెప్పి కృష్ణుని, ద్రౌపదిని చూసి మనం నేర్చుకోవచ్చు. తర్వాత తల్లి కొడుకులని మనం ఎన్నో ఇలాంటి రిఫరెన్స్ మనం హిందువులో తీసుకోవచ్చు. అన్నదమ్ములు ఎలా ఉండాలి, బైబిల్లో ఏముంది? ఆల్మోస్ట్ చాలా కామెంట్స్ బైబిల్ పైన కానివ్వండి విత్ రిఫరెన్స్తో మీరు చెప్పారు. అవును. ఇప్పుడు లైవ్లో నెక్స్ట్ టైం అంటే మీరు చెప్పిన దానిపైన ఒక పాస్టర్ గానీ ఒక ఫాదర్ గానీ మీతో డిబేట్ కి రెడీగా ఉంటే మీరు రెడీగా 100% నేను రెడీగా ఉన్నాను. నేను బైబిల్ పైన నేను ఒకటే పాయింట్ మేడం, బైబిల్లో యేసు దేవుడని నిరూపించినా చాలు, అసలు బైబిల్ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పినా చాలు. వీటి మీద నేను పాస్టర్తో ఎదురు కూర్చొని నేను మా టీం డిబేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆల్రైట్ అండి. ఇప్పుడు ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఎవరైతే పాస్టర్స్ కానీ ఫాదర్స్ కానీ ప్రవీణ్ గారితో లైవ్ డిబేట్ కనుక మీకు ఓకే అయితే జస్ట్ నాకు ఇక్కడ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఆఫీస్ నెంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. లేదు కామెంట్ బాక్స్లో డైరెక్ట్గా మీరు మెసేజ్ చేసినా నేనే కాంటాక్ట్ అవుతాను. ఖచ్చితంగా మనం లైవ్ డిబేట్ అనేది నిర్వహిద్దాం. తప్పకుండా. ఆల్ రైట్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.